సో, నిన్నేం చదువుకున్నాము? కాంపోనెంట్స్ ఆఫ్ మాల్వేర్. యెస్. వెరీ గుడ్. సో, నేనొచ్చేసి డాస్, డీడాస్. డాస్, డీడాస్‌లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? DOS and DDoS. Any doubts you can ask me in DOS and DDoS attacks. Okay. So if you don't have any doubts in DOS and DDoS and how you to mitigate them, then now let's move to the next topic, which is a malware. ఓకే. మాల్వేర్ అంటే ఏమనేసి నేను డిస్కస్ చేసినాం. దాని తర్వాత మనము మాల్వేర్‌లో ఉండే కాంపోనెంట్స్ ఏమని డిస్కస్ చేసినాం. మళ్ళీ ఒక సిస్టమ్ లోపలికి లేదా ఒక నెట్వర్క్ లోపలికి మాల్వేర్ ఏ విధంగా లోపలికొస్తుంది అనే రూట్స్ డిస్కస్ చేసామన్నమాట. ఓకే. So we all discussed about the roots and we all discussed about the sources how the malware will enter into your system, right? So now let us discuss what are the types of malwares. Okay, very important types of malwares. చూద్దాం. ఓకేనా. సో ఈ మాల్వేర్ అనేది ఇప్పుడు మన ఏమంటాము మన డే టు డే థ్రెడ్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ థ్రెడ్స్ అనేది ఈ అన్నిట్లో ఏదో ఒక మాల్వేర్లోనే ఏదో ఒక కేటగిరీలోనే ఉంటుందన్నమాట. సో అందులోనూ ఫస్ట్ కేటగిరీ ఏదంటే ర్యాన్సమ్ వేర్. సో వాట్ డూ యూ మీన్ బై ఫస్ట్ గోయింగ్ బిఫోర్ గోయింగ్ టు ర్యాన్సమ్ వేర్? ర్యాన్సమ్ అంటే ఏంది? ఎనీ ఐడియా? వాట్ డూ యూ మీన్ బై ర్యాన్సమ్? ఐడియా ఉందా ఏమన్నా ర్యాన్సమ్ అంటే ఏమనేసి? నో ఐడియా. సో ర్యాన్సమ్ వేర్ అంటే ఏమంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూజ్ సమ్ ఆఫ్ అమౌంట్‌ని మనం ర్యాన్సమ్ అనేసి పిలుస్తాం. ఓకేనా. సో ఎప్పుడైతే ఒక హ్యూజ్ సమ్ ఆఫ్ అమౌంట్ ఉంటుందో లేదా హ్యూజ్ ఐ మీన్ వెన్ ద అమౌంట్ ఈస్ ఇన్ హ్యూజ్ నంబర్, దట్ యూ కాల్ ఇట్ యాస్ ఎ ర్యాన్సమ్. ఓకే. సో ఈ ర్యాన్సమ్ వేర్ అంటే ఏమంటే, హలో గైస్, యామ్ ఐ ఆడిబుల్ ఆర్ నాట్? వై నోబడీ ఈస్ రెస్పాండింగ్? Yes, Vijay. Yes, యా Vijay. ఆడిబుల్. ఓకే. ఓకే. గాట్ ఇట్. వరప్రసాద్, is it your son or daughter who is attending the class? నో మా మేనల్లుడు. ఓకే. 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 సరే. సరే. యాహ్! సో మాల్‌వేర్ అటాక్స్‌లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయన్నమాట. అందులోను ఫస్ట్ కేటగరీ ఏదంటే ర్యాన్సమ్‌వేర్ అనే కేటగరీ అన్నమాట. సో దిస్ ఈస్ వైడ్ స్ప్రెడ్ మాల్‌వేర్ అన్నమాట. సో ఇందులోను ఈ ఫస్ట్ కేటగరీలో వచ్చేది ర్యాన్సమ్‌వేర్. ఈ ర్యాన్సమ్‌వేర్ అనే మాల్‌వేర్ ఏం చేస్తుందో తెలిసినా? ఈ ర్యాన్సమ్‌వేర్ అనే మాల్‌వేర్ ఫస్టు మన సిస్టమ్‌లోకి ఎంటర్ అయితుంది. మన సిస్టమ్‌లోకి ఎలా ఎంటర్ అయితుంది? కెన్ యూ ఆల్ టెల్ ద వేస్ హౌ ఎ ర్యాన్సమ్‌వేర్ కెన్ సారీ హౌ ఎ మాల్‌వేర్ కెన్ ఎంటర్ ఇంటూ యువర్ సిస్టమ్? హ్మ్. ఒక త్రూ మాల్‌వేర్ డౌన్లోడ్స్. యెస్. వెరీ గుడ్. త్రూ డౌన్‌లోడ్స్ ఇంటర్నెట్ నుంచి ఏదైనా అన్‌ఆథరైజ్డ్ ఫైల్స్ డౌన్‌లోడ్ చేస్తే అన్‌నోన్ ఫైల్స్ మ మళ్ళీ ఈమెయిల్ త్రీ. ఎక్స్‌టెన్షన్ వెరీ గుడ్. యెస్. ఈమెయిల్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ కైండ్ ఆఫ్ అటాక్ ఈమెయిల్. ఓకే. దెన్ నెక్స్ట్ కమ్స్ ఎక్స్‌టెన్షన్స్. హ్మ్. ఎక్స్‌టెన్షన్స్. Yeah, extensions. For example, if you are downloading extensions like this. Wait, let me show you. ఇదో ఈడుండదు చూడు ఎక్స్‌టెన్షన్. ఇలాంటి ఎక్స్‌టెన్షన్స్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు కూడా మాల్‌వేర్ వస్తుంది. మళ్ళీ వెరీ గుడ్. యాహ్! సో ఒరిజినల్ వెర్షన్ ఆఫ్ అప్లికేషన్ కాకుండా క్రాక్డ్ వెర్షన్ వాడేటప్పుడు కూడా మనకు మాల్‌వేర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. యెస్. అండ్ దెన్ అన్‌ఆథరైజ్డ్ అప్లికేషన్స్ కిందొస్తుంది. వెరీ గుడ్. అండ్ దెన్ నెక్స్ట్ వాట్ ఆర్ ఆల్ ద అదర్ వేస్ హౌ ఎ మాల్‌వేర్ కెన్ ఎంటర్ ఇంటూ యువర్ సిస్టమ్? So forget, now we have internet. So in previous days, how malware used to enter into your system? Pen drives and hard disk. Yes, that's right. సో పెన్ డ్రైవ్స్ అండ్ హార్డ్ డిస్క్ ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందుకే మన ఆర్గనైజేషన్‌లో మన ఫిజికల్ పోర్ట్స్ అన్నిటిని బ్లాక్ చేసుంటారనమాట. నువ్వు పెన్ డ్రైవ్ వేసినా గానీ నీ సిస్టమ్ అది దాన్ని రీడ్ చేయదు పెన్ డ్రైవ్‌ని. ఓకేనా. ఎందుకంటే ఆ పోర్ట్స్ అంతా ఫిజికల్ పోర్ట్స్‌నంతా బ్లాక్ చేపిచ్చేసుంటారు హార్డ్‌వేర్ టీమోళ్ళు. ఓకే. యాహ్! అపార్ట్ ఫ్రమ్ దట్, వాట్ ఆర్ ద అదర్ సోర్స్ ఆఫ్ మాల్వేర్? Other sources? Any other sources how a malware can enter into your system?
Pop-ups, clicking on Yes. pop-ups. Okay. Pop-ups and then very good. Pop-ups is right answer. Then the last thing. Documents and Yeah, documents and executables also. And then if you are visiting some fake websites or some advertisement websites which is leading you to a third party domain, so even during that cases there are high chances that your system can be under threat or it can be infected with the malware. ఓకే, సో ఇవన్నిట్లో ఏదో ఒక విధంగా మాల్వేర్ నీ దాంట్లో ఎంటర్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ ర్యాన్సమ్వేర్ అనే అటాక్ లో మాల్వేర్ యాక్టివిటీ ఎలా ఉంటుందంటే, వన్స్ నీ సిస్టమ్ లోపలికి ఒక మాల్వేర్ ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది తెలిసిన ఈ మాల్వేర్, వన్స్ ఎంటర్ అయిన తర్వాత నీ సిస్టంలో ఉండే కాన్ఫిడెన్షియల్ డేటా అంతా ఎక్కడ పెట్టుండావో సెర్చ్ చేస్తుంది. ఓకే. సెర్చ్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, నీ దగ్గరుండే మొత్తం డేటాని హైడ్ జేసేస్తుంది. హైడ్ జేసేదంటే ఏం తెలిసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, కనిపిస్తుంది కదా నా స్క్రీను. నేనిప్పుడు డౌన్‌లోడ్స్‌లో ఇన్ని డాక్యుమెంట్స్ పెట్టిన. ఈ టాక్స్ ఇన్వాయిస్ డాక్యుమెంటు, ఆర్డర్ ఐడీ, ఇవన్నీ డాక్యుమెంట్స్ పెట్టున్నాను గదా! సో, వాడేం చేస్తాడో తెలిసినా, ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని దీని పాత్ చేంజ్ చేస్తాడు. పీసీ డౌన్‌లోడ్స్ పెట్టే బదులు వాడేం చేస్తాడు, హోమ్‌కి బోయి వేరే ఎక్కడైనా ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి, ఆ ఫోల్డర్‌లో పెట్టేస్తాడనమాట. దాన్ని హైడ్ చేయడం అంటాం. అంటే ఆ ఫైల్ ఒక ఒరిజినల్ లొకేషన్ కాకుండా, ఆ ఫైల్‌ని మానిప్యులేట్ చేసి ఒక డిఫరెంట్ లొకేషన్‌కి తీసుకెళ్ళి పెట్టేస్తాడనమాట. సో దట్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ ఇట్. దాన్ని అలాంటి యాక్టివిటీ చేస్తాడు రాన్సమ్‌వేర్‌లో. ఒకటి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్, ఆ ఫైల్‌ని హైడ్ చేయొచ్చు వాడు. వాడికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. వన్స్ నీ సిస్టమ్ కంట్రోల్ తీసుకొనేసినాడనుకో, వాడికి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ హి క్యాన్ హైడ్ యువర్ ఇన్ఫర్మేషన్. హైడింగ్ ఇన్ ద సెన్స్ హి విల్ చేంజ్ ద డెస్టినేషన్ ఆఫ్ దట్ ఫైల్. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ హి క్యాన్ స్టీల్ ద ఇన్ఫర్మేషన్. స్టీల్ అంటే ఏం తెలిసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనుకో. ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాడేం చేస్తాడు, వాడు పర్సనల్ ఈమెయిల్‌కి పంపించుకోవడమో, లేదా వాడు పర్సనల్ డొమైన్‌కి పంపించుకోవడం, ఏదో ఒక అన్‌ఆథరైజ్డ్ వెబ్‌సైట్‌లో వాడు క్రియేట్ చేసిండే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేయడము, లేదా వాడేదైనా షేర్ పాయింట్ గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ ఏదైనా ఉంటే క్లౌడ్‌కి అప్‌లోడ్ చేసేయడము. సో, దీన్ని మనం ఏమంటామంటే స్టీల్ జేయడం అంటాం. స్టీల్ అంటే దొంగిలించడం. నీ దగ్గరుండే ఇన్ఫర్మేషన్‌ని దొంగిలించడాన్ని మనం స్టీలింగ్ అంటాం. ఓకే. అండ్ దెన్ ఇంకా ఒకటేం చేస్తాడంటే ఎన్క్రిప్ట్ చేసేస్తాడనమాట. ఎన్క్రిప్ట్ అంటే ఏం తెలిసినా, కొన్ని యాప్స్ ఉన్నాయన్నమాట. కీ పాస్, మళ్ళీ యాప్ లాక్, డిజిలాక్ అనే యాప్ ఇనుండరా? yeah, Yes. government యాహ్! government documents. యాహ్! సో, ఇలా ఒక ఈ లాక్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ యూజ్ చేస్తే ఏమైతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ తీసుకొని నా డేటా అంతా ఇక్కడ పెట్టి నేను లాక్ చేస్తే ఏమైతుంది? వాట్ విల్ హ్యాపెన్? Your information will be saved in a cloud. Yes. No, no, no. Yeah, it will be saved in a cloud, but I am asking you about the security background. So what happens to the security? Will it be safe or will it be under threat? It will be It will saved. be safe. Yeah. So unless and until if you don't open the password, all the information inside it will be encrypted. Okay, na? అన్‌లెస్ అండ్ అంటిల్ నువ్వు పాస్‌వర్డ్ అంతవరకు లోపలుండే ఇన్ఫర్మేషన్ అంతా ఎన్క్రిప్షన్ స్టేట్‌లో ఉంటుందన్నమాట. ఓకేనా? పాస్‌వర్డ్ ఇస్తేనే లోపలుండే ఇన్ఫర్మేషన్ మొత్తం డీక్రిప్ట్ అయితుంది. సో, ఈ ర్యాన్సమ్‌వేర్‌లో కూడా అదేలాగే. వాడేం చేస్తాడు, ఫస్టు హైడ్ జేయడానికి ట్రై చేస్తాడు. లేదంటే స్టీల్ జేయడానికి ట్రై చేస్తాడు. లేదంటే ఇన్ఫర్మేషన్‌ని ఎన్క్రిప్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. లేదంటే కంప్లీట్‌గా నీ దీని నుంచి అదేమంటామో ఇది జూడు, ఈ ఫైల్స్ ఉంటుందనుకో, దీన్ని ఎన్క్రిప్ట్ జేయడానికి ట్రై చేస్తాడు. లేదంటే ఏం చేస్తాడు, దీన్ని కంప్లీట్‌గా డిలీట్ జేయడానికి కూడా ట్రై చేసేస్తాడు. ఇట్ట మాదిరి ఇప్పుడు నేను చేసినాను చూడట్ట. ఇప్పుడు ఈ ఫైల్ అనుకో, ఇది కాన్ఫిడెన్షియల్ ఫైల్ అనుకో, వాడేం చేస్తాడంటే దీన్ని పర్మనెంట్‌గా డిలీట్ జేయడానికి కూడా ట్రై చేస్తాడు ఇలాగా. ఓకే. సో, దీన్నే మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ యాస్ రాన్సమ్‌వేర్. రాన్సమ్‌వేర్ ఒక యాక్టివిటీ ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో, హియర్ వన్ ఆఫ్ ద 4 థింగ్స్ హి విల్ డూ. 1, హి విల్ హైడ్ ద ఇన్ఫర్మేషన్. హి విల్ స్టీల్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ హి విల్ ఎన్క్రిప్ట్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ హి విల్ delete the information. Okay, one among the 4, he will do any one among the 4. Okay. So whenever a ransomware is affected, this is what happens on your system. Okay. ఇందులో నేను I should explain you another technical word. So ఇక్కడ ఇంట్రూడర్ అంటే ఎవరో తెలిసిన, మనల్ని ఎవరైతే అటాక్ చేస్తారో చూడు, వాడిని మనం ఇంట్రూడర్ అంటాం. విక్టిమ్ అంటే ఎవరు తెలిసిన, ఎవరైతే ఎవరిపైన అయితే అటాక్ జరిగిందో లేదా ఎవరైతే అటాక్ గురైనారో వాళ్ళని మనం విక్టిమ్ అంటాం. ఓకేనా? ప్లీజ్ రిమెంబర్ దిస్ వర్డ్, ఇంట్రూడర్ అండ్ విక్టిమ్. ఓకే. సో, వన్స్ ఇటాంటివన్నీ చేసిన తర్వాత ఏం జరుగుతుంది రాన్సమ్‌వేర్‌లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇన్ఫర్మేషన్‌ని హైడ్ జేసేసినాడు. లేదా నీ ఇన్ఫర్మేషన్‌ని ఎన్క్రిప్ట్ చేసేసినాడు.
నీ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు డీక్రిప్ట్ అవుతుందంటే వాడు ఎప్పుడైతే నీకు కీ ఇస్తాడో డీక్రిప్షన్కి అప్పుడు మాత్రం నీ ఇన్ఫర్మేషన్ డీక్రిప్ట్ అవుతుంది. సో ఈ గ్యాప్లో వీడు ఏం చేస్తాడంటే నీకు మెసేజెస్ పంపిస్తాడు. మెసేజ్ పంపించి నేను అడిగినంత ర్యాన్సమ్ అమౌంట్ నువ్వు ఇస్తేనే నీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ వాపస్ నీకు ఇస్తాను, లేదంటే ఈ ఇన్ఫర్మేషన్ ఏది నీకు ఇవ్వను అని చెప్పేస్తాడు అనమాట ఎవరు మన అటాకర్. ఓకే, సో దట్ ఈస్ ద అజెండా ఆఫ్ దిస్ ర్యాన్సమ్ వేర్. ర్యాన్సమ్ అంటే ఏం తెలిసిన హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ, అంటే ఒకరిని హ్యాక్ చేసి ఒకరి ఇన్ఫర్మేషన్ వాడి కంట్రోల్లో అటాకర్ కంట్రోల్లో పెట్టుకొని ఆ ఇన్ఫర్మేషన్ ఓనర్ దగ్గర ర్యాన్సమ్ అమౌంట్ ఆఫ్ మనీని డిమాండ్ చేయడమే మనం ర్యాన్సమ్ వేర్ అంటాం. ఓకే, అండర్స్టూడ్? హలో, Yes, sir. Yeah, clear. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ట్రాజన్ హార్స్ అన్నమాట. సో ఈ ట్రాజన్ హార్స్ అంటే ఏంటంటే ఇది కూడా ఇట్ కమ్స్ అండర్ అ కేటగిరీ ఆఫ్ మాల్వేర్. ఇదేం చేస్తుందంటే ఇప్పుడు నువ్వు ఇంటర్నెట్లో ఏదో ఒక డౌన్లోడ్ చేస్తూ ఉంటావు అనుకో, ఇది సేమ్ ఒక లెజిటిమేట్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగానే ఈ ట్రాజన్ హార్స్ కూడా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లే స్టోర్‌లో పోయేసి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. కెమెరా 360 అనేసి అప్లికేషన్ ఉంది. అవునా? దాంట్లో ఏం చేస్తాం, మనం ఏది స్కాన్ చేసినా మనకు పీడీఎఫ్ ఫార్మాట్‌లో కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ స్కాన్ చేయాలంటే డాక్యుమెంట్ ఫార్మాట్‌లో వస్తుంది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో వస్తుంది. జేపెగ్ ఇమేజ్ ఫార్మాట్‌లో వస్తుంది. సో, ఇలాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ ఇమేజ్ ఉంది. సో, ఆ కెమెరా 360 అనే అప్లికేషన్‌ని తీసుకుంటే మీకొక 4, 5 ఫేక్ అప్లికేషన్స్ ఉంటాయి. చూసుండారా? హావ్ యూ ఎవర్ సీన్ థట్? ఒక పేరు కొడితే పేరుకి మ్యాచ్ అయ్యే మల్టిపుల్ ఫేక్ అప్లికేషన్స్ అన్నీ వచ్చుంటాయి మన ప్లే స్టోర్‌లో. Yeah, నేమ్ Yes, ఒకటే yes, ఉండి yes. యాప్ ఐకాన్ మారుతూ ఆ! ఉంటుంది. యాహ్! కొన్నిసార్లు యాప్ ఐకాన్ కూడా సేమ్‌గా ఉంటుంది. కానీ ఒక చిన్న మిస్టేక్ ఏముంటుందంటే పేరు మాత్రం మారుతుంది. చూసుండారా అట్లాంటివి? Yes, yes. యాహ్! సో, ఈ ట్రోజన్ హార్స్ ఏమంటే ఇలాగా ఒక లెజిటిమేట్ అప్లికేషన్ లాగా దీన్ని డిజైన్ చేస్తారనమాట. ఈ ట్రోజన్ హార్స్ అనే మాల్‌వేర్‌ని. సో, ఇదేం చేస్తుంది తెలిసునా? ఇది ఒక అటాకర్ ఏదైనా ఫైల్ డౌన్‌లోడ్ చేస్తుంటే, వాడు ఒక నాలెడ్జే లేకుండా ఈ ఫేక్ అప్లికేషన్ కూడా ఇన్‌స్టాల్ అయిపోతుందనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏదో జెన్యూన్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయాలని వెళ్ళుంటాడనుకో ప్లే స్టోర్‌కి. అప్పుడు ఈ ట్రోజన్ హార్స్ ఏం చేస్తుందంటే, ఆటోమేటిక్‌గా ఇది సేమ్ ఒక లెజిటిమేట్ అప్లికేషన్ ఏ విధంగా ఉందో, అదే విధంగా ఈ ఫేక్ అప్లికేషన్‌ని కూడా వాడు డెవలప్ చేస్తాడనమాట. ఎవరు? మన అటాకర్ అనేవాడు. ఓకే. అలా డెవలప్ చేసినప్పుడు ఏమైతుందంటే, వీడెప్పుడు దీన్ని పైన క్లిక్ చేసి డౌన్‌లోడ్ కొడతాడో ఆటోమేటిక్‌గా ఈ మాల్‌వేర్ అనేది వాడి సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయిపోతుందనమాట. వన్స్ ఈ మాల్‌వేర్ అనేది వాడి సిస్టమ్‌లో గాని ఇన్‌స్టాల్ అయిపోయిందనుకో, వాడేం చేస్తాడంటే ఆ సిస్టమ్‌కి ఎంటర్ అయినాక, నువ్వు నీ సిస్టమ్‌లో ఏమేమి యాక్సెస్ పెట్టుకుండావో, లేదా ఏమేం ఫైల్స్ పెట్టుకుండావో, లేదా ఏమేం సాఫ్ట్‌వేర్ పెట్టుకుండావో అంతా వాడికి రిమోట్ కంట్రోల్‌లో విజిబుల్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాన్నాను గదా! అదేలాగే ఈ ట్రోజన్ హార్స్ ఏమన్నా వాడు ఒక సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయిందంటే, నీ సిస్టమ్‌లో ఏమేమి యాక్టివిటీ జరుగుతా ఉందో అదేలాగే దాని రిమోట్ కంట్రోల్ అంతా అటాకర్ చేతిలో ఎళ్ళిపోతుందనమాట. ఓకే. సో, ఇది చూసేదానికి ఒక లెజిటిమేట్ అప్లికేషన్ లాగే ఉంటుంది. కానీ ఇట్ ఈస్ ఎ ఫేక్ అప్లికేషన్ ఆర్ కానీ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాస్ ఎ మాల్‌వేర్. ఓకే. సో, ఇట్ విల్ అపియర్ ఇట్‌సెల్ఫ్ ఆర్ ద అపియరెన్స్ ఈస్ సంథింగ్ కైండ్ ఆఫ్ ఎ లెజిటిమేట్ వెబ్‌సైట్. బట్ ఇఫ్ యూ ట్రస్ట్ ఇట్ అండ్ ఇఫ్ యూ డౌన్‌లోడ్ ఇట్, దెన్ యూ విల్ బి ద విక్టిమ్ ఆఫ్ ద థ్రెట్. ఓకే. ఆర్ యూ విల్ బి ద విక్టిమ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ అటాక్. ఓకే. అర్థమైందా? సో, సోషల్ ఇంజినీరింగ్ అంటే ఏమనేసి ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద క్లాసెస్. ఓకే. వన్స్ ఇఫ్ ఐ స్టార్ట్ ఎక్స్‌ప్లెయినింగ్ యూ అబౌట్ ఫిషింగ్, దెన్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ వాట్ ఈస్ సోషల్ ఇంజినీరింగ్ అటాక్. ఓకే. సో, రైట్ నౌ ట్రోజన్ హార్స్ అనేది అర్థమైందా? ట్రోజన్ హార్స్ అనేది ఏమంటే నీ కళ్ళు గప్పి ఒక ఫేక్ అప్లికేషన్ కా కాకుండా ఒక ఒరిజినల్ అప్లికేషన్ లాగా తనను తాను పోర్ట్రే చేసుకొని నీ దగ్గర డౌన్‌లోడ్ చేపించుకుంటుంది. వన్స్ నువ్వు డౌన్‌లోడ్ చేసేసినావంటే ఆటోమేటిక్‌గా నీ కమాండ్ అండ్ కంట్రోల్ లేదా నీ సిస్టమ్ ఒక రిమోట్ కంట్రోల్ అంతా అటాకర్ చేతికెళ్ళిపోతుంది. ఇలా నీ రిమోట్ కంట్రోల్ అటాకర్ చేతికెళ్ళిపోతే ఏం చేస్తాడు? నీ సిస్టమ్‌లో నీకు ఏమేమి యాక్సెస్ ఉందో అదంతా ఐడెంటిఫై చేసి వాడు నీ యూజర్ ఐడీ పాస్వర్డ్‌నంతా వాడు స్టీల్ చేసేస్తాడు. ఓకే. ఇది ట్రోజన్ హార్స్ యొక్క వర్క్. ఓకేనా? యాహ్! నెక్స్ట్ వచ్చేసి వార్మ్. వన్ ఆఫ్ ద మోస్ట్ హైలీ డేంజరస్ మాల్‌వేర్. ఇదొచ్చేసి వార్మ్ వచ్చేసి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలీ డేంజరస్ అండ్ మోస్ట్ క్రిటికల్ మాల్‌వేర్. ఓకేనా? వార్మ్ అనేది. సో, ఈ వార్మ్ అనేది ఏమంటే ఇదేం చేస్తుంది తెలిసిన వన్స్ నీ సిస్టమ్‌కొచ్చిందనుకో, వార్మ్ అనేది ఏం చేస్తుందంటే ఎవరి సహాయం లేకుండా ఆటోమేటిక్‌గా తనకు తానే ఇన్‌స్టాల్ అయిపోతుంది. నేనేం చెప్పినాను ప్రీవియస్ క్లాస్‌లో మాల్‌వేర్ నీ సిస్టమ్‌లో ఉంటే ప్రాబ్లమ్ లేదు. ఎప్పుడైతే మాల్‌వేర్ నీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అవ్వడానికి స్టార్ట్ అయిందో దట్ ఈస్ వెన్ ద రియల్ ప్రాబ్లమ్ స్టార్ట్స్ అని చెప్పినాను కదా! సో,
ఇప్పుడు ఈ రెండిటికి ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ కావాలా ఇన్‌స్టాల్ చేయను. అన్‌లెస్ అండ్ అంటిల్ యూ ఇన్‌స్టాల్ దిస్ ట్రోజన్ హార్స్, యూ విల్ నాట్ బీ ఎ విక్టిమ్ ఆఫ్ ఎనీ థ్రెట్, ఆర్ యూ విల్ నాట్ బీ యువర్ సిస్టమ్ విల్ నాట్ బీ ఎ ప్రే ఆఫ్ దట్ థ్రెట్. ఓకే. రాన్సమ్‌వేర్ కూడా అంతే. ఇవంతా ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నామంటే రాన్సమ్‌వేర్ ఆల్సో కెనాట్ ఎంటర్ ఇంటు యువర్ సిస్టమ్. కానీ వార్మ్ అనేది అలా కాదు. వార్మ్ అనేది ఏం చేస్తుంది తెలిసినా? మీ ఆర్గనైజేషన్‌లో ఒక్క సిస్టమ్‌కొస్తే చాలు వార్మ్. ఓకే. అదేం చేస్తుందంటే తనకు తానే రెప్లికేట్ అయితుంది. అంటే ఈ 'స్టాలిన్' సినిమా చూసినారా? వాడు సహాయం చేయమని చెప్తాడు కదా! ఒకరు ముగ్గురికి సహాయం చేయాలా, ముగ్గురు 6 మందికి, 6 మంది ఎంత 12 మందికి అట్ట. ఓకే. సో, సేమ్ వామ్ కూడా అట్టే. ఏమైతుందంటే ఒక కాపీ ఉండే వాము 2 కాపీస్ అయితుంది. 2, 4 రెప్లికేట్ అయితుంది. 2 ఉండేది 4 అయితుంది. 4 ఉండేది 8 అయితుంది. 8 ఉండేది 16. 16 ఉండేది 32. 32 ఉండేది 64. ఇలాగా అదేమైతుందంటే వామ్ అనేది ఎవరి నీడు లేదా ఎవరి అవసరం లేకుండా తనకు తానే స్ప్రెడ్ అయిపోతుందన్నమాట వామ్ అనేది. ఓకేనా? వామ్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తెలిసిన? కరోనా వైరస్. ఇప్పుడు కరోనా వైరస్ ఒక బాడీలో ఇన్ఫెక్ట్ అయిందంటే ఏమైతుంది? వాట్ హ్యాపెన్స్ వెన్ ఎ కరోనా వైరస్ ఎంటర్స్ ఇంటూ ఎ హ్యూమన్ బాడీ? It develops. యాహ్! యాహ్! సో, ఇట్ విల్ స్లోలీ ఇట్ విల్ స్ప్రెడ్ ఇంటు ద ఎంటైర్ బాడీ. అండ్ ఇంకొక మళ్ళీ ఏం చేస్తుంది? ఇప్పుడు నేను నీ దగ్గరికొస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో క్లోజ్ టు ఎ అఫెక్టెడ్ పర్సన్, వాట్ విల్ హ్యాపెన్? It ఇఫ్ సంబడి attacks to గోస్ the other person. యెస్. సో, వామ్ గూడా అలాంటిదే అనమాట. వామ్ అనేది ఏం చేస్తుందన్ అంటే మన నెట్వర్క్‌లో ఒక 10 సిస్టమ్‌లున్నాయనుకో, 10 సిస్టమ్‌లో ఒక సిస్టమ్‌కి వామ్ ఎఫెక్ట్ అయిందనుకో, ఫస్టు ఆ ఒక సిస్టమ్ మొత్తం కంట్రోల్ వామ్ తీసుకుంటుంది. దాని తర్వాత ఏం చేస్తుందంటే, మన నెట్వర్క్‌లో ఉండే అన్ని సిస్టమ్స్‌ని ఎఫెక్ట్ చేసే ఎబిలిటీ వామ్‌కుంటుంది. వామ్ అనేది సెల్ఫ్ రెప్లికేటింగ్, కరోనా వైరస్ లాగా సెల్ఫ్ రెప్లికేటింగ్ అయితుంది వామ్ అనేది. ఓకేనా? ఏ హ్యూమన్ ఇంటరాక్షన్ లేకపోయినా గానీ, వార్మ్ అనేది ఆటోమేటిక్‌గా తనకు తానే ఇన్‌స్టాల్ అయిపోతుంది ఒక దీంట్లో. వార్మ్ వచ్చిందంటే ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకోవాలనమాట మనం. ఓకేనా? సో, ఆ యాక్షన్స్ ఏమేమి తీసుకోవాలా అనేసంతా నేను ప్రాక్టికల్ క్లాసెస్‌లో చెప్తాను. ఓకే. మాల్‌వేర్ అటాక్స్‌లో ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలా? ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలా? లేదా మాల్‌వేర్ అటాక్ జరిగిన తర్వాత మనం ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలనేసంతా ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఇన్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద క్లాస్ విచ్ ఈస్ ప్రాక్టికల్ సెషన్స్. ఓకే. యాహ్! సో, వార్మ్ అనేది అర్థమైందా? డిడ్ యూ అండర్‌స్టాండ్ వార్మ్? వాట్ ఈస్ ఎ వార్మ్? Uh, So, Yes, Vijay. if somebody asks you what is a worm, first and foremost thing you should tell is worm is a highly dangerous malware అనేసి ఫస్ట్ వర్డ్ చెప్పాలా. ఓకే. నెక్స్ట్ వైరస్. సో, వాట్ అకార్డింగ్ టు యూ ఈస్ వైరస్? వైరస్ అనే వర్డ్‌ని మీరు చాలా ఇనుంటారు కదా! వైరస్ అంటే ఏంది? హ్మ్. వాట్ డు యూ మీన్ బై ఎ వైరస్? యాహ్! ఓకే. ఫైన్. సో, వైరస్ అనేది ఏం తెలుసునా? ఇది గూడా ఇట్ కమ్స్ అండర్ ఎ కేటగరీ ఆఫ్ మాల్‌వేర్ అనమాట. సో, ఇదేమంటే ఒక అటాకరు నీ సిస్టమ్‌ని అటాక్ చేయాలనేసి ఒక కోడ్ డెవలప్ చేస్తాడు. లేదా ఒక ఫైల్‌ని డెవలప్ చేస్తాడనమాట. సో, ఆ ఫైల్ అనేది ఏం చేస్తుందంటే వన్స్ నీ సిస్టమ్‌కి ఎంటర్ అయిన తర్వాత నీ దగ్గరుండే నీ సిస్టమ్ ఒక నార్మల్ ఫంక్షనింగ్‌ని స్టాప్ చేసి, ఆ ఫైల్ ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా వర్క్ చేయమని చెప్తుంది నీ సిస్టమ్‌ని. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ నార్మల్‌గా వర్క్ అవుతోంది. సీఈఓ మారినాడు. వాడు మారితే ఏం చేస్తాడు? వాడు మైండ్‌లో ఏదేదైతే ఇది ఫిక్స్ అయ్యుండాడో, ఆ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వమని చెప్తాడు. అవును గదా! సో, సేమ్ వైరస్. వైరస్ అనేది ఏం చేస్తుందంటే వన్స్ నీ సిస్టమ్‌కి ఎంటర్ అయితుంది. నీ సిస్టమ్‌కి ఎంటర్ అయిన తర్వాత నీ దగ్గర నీ ఒక సెక్యూరిటీ కంట్రోల్స్‌నన్నిటిని బ్లాక్ చేసి, నీ సిస్టమ్‌ని ఆ వైరస్ ఏ ఏ విధంగా అయితే వర్క్ అవ్వాలనుకుంటుందో, ఆ విధంగా వర్క్ చేపిస్తుందనమాట. ఓకే. So what it will do is, see, it is developed by a attacker. Okay, virus or malware, let it be any malware. Malware will always be developed by an attacker. Okay, so ఈ అటాకర్ అనేవాడు ఏం చేస్తాడు? వన్స్ మాల్వేర్ డెవలప్ చేసిన తర్వాత నీ సిస్టమ్‌లోకి బై యూజింగ్ ఎనీ ఆఫ్ ద డెలివరీ మెథడ్స్ ఆర్ బై యూజింగ్ ఎనీ డ్రాపర్, he will drop the malware into your system. Okay, once after dropping the malware into your system, what he'll do is he will then try to either steal your information, or damage your device, or damage your entire data whichever is present in your సిస్టమ్. ఓకేనా? సో, వైరస్ తనకు తానే రెప్లికేట్ అవ్వదు. ఎవరు మన వార్మ్ లాగా. వైరస్‌కి ఒక ఎక్స్టర్నల్ ఏజెన్సీ అన్లెస్ అండ్ అంటిల్ యూ ఇన్‌స్టాల్ ఎ వైరస్ ఇట్ విల్ నాట్ బి ఇన్‌స్టాల్డ్, ఆర్ అన్లెస్ అండ్ అంటిల్ యూ గో అండ్ యూ ప్లగ్ ఇన్ యువర్ డివైస్ టు ఎనీ అన్‌ఆథరైజ్డ్ మీన్స్ until and unless until then your system will not be under threat అన్నమాట. ఓకే. సో, ఇదేమంటే
ఉండే డేటానంతా కాపీ చేసుకొని బయటికి పంపించేది మాత్రమే వైరస్‌కొచ్చు. ఓకే. కానీ ఇన్‌స్టాల్ అయ్యేదంతా వైరస్‌కి రాదు. వైరస్ అనేది ఎట్ట తెలిసినా నీకు తగిలే నువ్వు కింద పడిపోతే నీకొచ్చే రక్తం లాంటిది వైరస్. నువ్వు ఎవరికన్నా పక్కన పోతే ఆ రక్తం అనేది స్ప్రెడ్ అయిపోతుందా? హ్మ్. ఇప్పుడు నువ్వు బయట నుంచి కింద పడ్డావు. నీకు దెబ్బ తగిలింది. రక్తం వస్తుంది. నువ్వు ఇఫ్ యూ గో ఇన్ కాంటాక్ట్ విత్ సమ్‌వన్ దట్ విల్ నాట్ స్ప్రెడ్. వెరస్ వార్మ్ ఈస్ సంథింగ్ which has the ability to spread from one system to another. Okay. And virus doesn't has that ability to spread from one system to another system. Okay. Got it. వైరస్ కి వామ్ కి డిఫరెన్స్ 200% అడుగుతారు ఇంటర్వ్యూలో. అప్పుడు మీరేం చెప్పాలంటే ద కీ డిఫరెన్స్ చెప్పాలా. వామ్ అనేది హైలీ డేంజరస్. వైరస్ ఈస్ నాట్ దట్ డేంజరస్ కంపేర్ టు వామ్ అని ఫస్ట్ పాయింట్ చెప్పాలి. సెకండ్ పాయింట్ ఏం చెప్పాలంటే 1 minute. Second point ఏం చెప్పాలంటే you should tell that so worm has the self replication ability whereas virus doesn't have a self replication ability. Worm can affect in a large scale. Virus cannot affect in a large scale అని చెప్పాలి. ఈ 3 పాయింట్స్ చెప్తే చాలు. ఓకే. యా. నెక్స్ట్ వచ్చేసి రూట్ కిట్. రూట్ కిట్ అనేసి 1 minute guys, somebody is waiting in the lobby. Okay, no one. రూట్ కిట్ అంటే ఏం తెలిసిన? రూట్ అంటే ఏం తెలిసిన? అడ్మిన్. సో కిట్ అంటే ఏందంటే ప్రివిలేజెస్ అనేసి. సో ఈ రూట్ కిట్ అనే మాల్వేర్ ఏం చేస్తుందంటే ఒక నార్మల్ పర్సన్‌ని అఫెక్ట్ చేయదనమాట. సో ఈ రూట్ కిట్ అనే మాల్వేర్ ఏం చేస్తుందంటే ఒక నెట్వర్క్‌లో అడ్మిన్ ఎవరుంటారు చూడు. అడ్మిన్ పైన అటాక్ చేస్తుంది. యాహ్! నౌ ఐ హావ్ ఎ క్వెషన్. నార్మల్ యూజర్‌కి యాక్సెస్ ఎక్కువ ఉంటుందా? అడ్మిన్స్‌కి యాక్సెస్ ఎక్కువ ఉంటుందా ఒక నెట్వర్క్‌లో? యాహ్! వై? ఎందుకు? Very good. Yeah. So he is the one who is responsible for administrating or maintaining the application. So that is the reason why he is known as admin or administrator. ఓకేనా? సో ఈ రూట్ కిట్ అనేది ఏం చేస్తుందంటే ఇలా అడ్మినిస్ట్రేటర్స్‌ని టార్గెట్ చేస్తుందనమాట. సో అడ్మినిస్ట్రేటర్స్‌ని టార్గెట్ చేసి అడ్మిన్ ప్రివిలేజెస్ ఒక నెట్వర్క్‌లో మొత్తానికి అడ్మిన్ ప్రివిలేజెస్‌ని గ్యాదర్ చేయడానికి ఈ రూట్ కిట్ ట్రై చేస్తుందన్నమాట. ఓకే. వన్స్ అడ్మిన్ ప్రివిలేజెస్ వచ్చేసినాక ఏం చేస్తుంది అంటే, ఫేక్ యూజర్స్‌నంతా ఆ నెట్వర్క్ లోపల లాగేస్తుంది. ఇప్పుడు చూడమా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు ఒక బ్యాంక్‌కి ఒక ఫేక్ ఎంప్లాయీ మేనేజర్ అయిపోయినాడు. వాడు ఫేక్ ఎంప్లాయీ మేనేజర్ అయిపోయినాక ఏం చేస్తాడు? ఆ ఉండే స్టాఫ్‌నంతా తీసేసి కొత్త స్టాఫ్‌ని యాడ్ చేసేస్తాడు. వాడికి ఎవరెవరైతే బాగా ఫేవరబుల్‌గా ఉన్నారో వాళ్ళనంతా యాడ్ చేసుకుంటారు గదా! అదే రకంగానే రూట్ కిట్ కూడా వర్క్ చేస్తుందనమాట. ఓకే. సో, ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఫస్టు ప్రివిలేజ్డ్ యూజర్ లేదా అడ్మిన్ ఎవరుంటాడో వాడిని టార్గెట్ చేసి వాడిని అటాక్ చేస్తుంది. వన్స్ వాడిని అటాక్ చేసిన తర్వాత వాడి పర్మిషన్స్, వాడి యాక్సెస్, మళ్ళీ వాడి ప్రివిలేజెస్ అన్నీ ఇది తీసుకుంటుంది. ఇది తీసుకొనిన తర్వాత అన్‌ఆథరైజ్డ్ యూజర్స్‌కంతా యాక్సెస్ ఇచ్చి ఆ నెట్వర్క్‌ని పబ్లిక్ నెట్వర్క్ చేసి పడేస్తుంది. ఓకే. ఇది రూట్ కిట్ ఒక బిహేవియర్. ఓకే. అర్థమైందా? యాహ్! నెక్స్ట్ వచ్చేసి స్పైవేర్. స్పై. స్పై అనేసి ఎవరిని పిలుస్తాము? Who is observing you, follow you, గూఢచారి. hiddenly observing and follow you. యాహ్! హూ ఈస్ అబ్జర్వింగ్ ఆర్ ఫాలోయింగ్ యూ వితౌట్ ఈవెన్ యువర్ నాలెడ్జ్. దట్ పర్సన్ యూ కాల్ హిమ్ యాస్ ఎ స్పై ఆర్ గూఢచారి అనేసి కూడా పిలుస్తాం అనమాట. ఓకేనా? సో, ఈ స్పైవేర్ అనే మాల్‌వేర్ ఏం చేస్తుందో తెలిసినా? ఈ స్పైవేర్ అనే మాల్‌వేరు మొత్తం డీటెయిల్స్‌ని కలెక్ట్ చేసుకుంటుందనమాట. ఇప్పుడు అజిత్ దోవల్ అనేసి ఉన్నాడు. వాడు నంబర్ 1 స్పై ఇండియాలో ఉండే టాప్ స్పైస్‌లో తనే నంబర్ 1 అనమాట. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అడ్వైజర్‌గా ఉన్నాడు. కరెంట్‌లీ హి ఈస్ వర్కింగ్ యాస్ ఎ ఎన్ఎస్ఏ అడ్వైజర్. ఓకే. సో, స్పైవేర్ అనేది ఏం చేస్తుందో తెలిసినా? నీ దగ్గరుండే డేటానంతా కలెక్ట్ చేసుకొని ఒక థర్డ్ పార్టీకి ఆ డేటాను అమ్మేస్తుంది. లేదంటే ఆ డేటానంతా ఏం చేస్తుంది, ఎవరైతే ఇంట్రూడర్ ఉంటాడో వాడికి లీక్ చేసేస్తుందన్నమాట ఆ డేటా. నీ దగ్గరుండే కాన్ఫిడెన్షియల్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పై అనుకో, నేను రామకృష్ణ దీంట్లో అటాక్ అవ్వాలా, లేదా వరప్రసాద్ సిస్టమ్‌లో అటాక్ చేయాలనుకో నేనేం చేస్తాను తెలిసినా? ఒక స్పైవేర్‌ని వరప్రసాద్ సిస్టమ్‌కి పంపిస్తా. అప్పుడు ఈ స్పైవేర్ ఏం చేస్తుంది తెలిసినా? వరప్రసాద్ సిస్టమ్‌లో ఏ ఏ డేటా ఉందో ఆ డేటా మొత్తం నాకో కాపీ ఇచ్చేస్తుందన్నమాట. అప్పుడు నేనేం చేస్తాను, ఈ కాపీని యాస్ ఎన్ ఇంట్రూడర్ నేను వాడుకోను. ఆ వెబ్‌సైట్ ఒక కాంపిటీటర్ ఎవరుంటాడు చూడు, వాడికి ఎత్తుకొని పోయి అమ్మేస్తాను ఆ డేటాని. దాన్నే మనం స్పైవేర్ అంటాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్‌కి, ఫ్లిప్‌కార్ట్‌కి గొడవ అనుకో నేనేం చేస్తానంటే, ఒక హ్యాకర్‌కి ఒక $10,000 ఎంతో ఇచ్చేసి, వాడిని అటాక్ చేసి, వాడి బిజినెస్ సీక్రెట్స్ అంతా నాకు చెప్పురా అని చెప్పేస్తా. వాడేం చేస్తాడు, ఈ స్పైవేర్ అనే మాల్‌వేర్‌ని వాడుకొని అటాక్ చేసి, ఆ డీటెయిల్స్‌నంతా నాకు ఫార్వర్డ్ చేసేస్తాడు. వాడు వాడుకోకుండా. ఓకే.
దీన్నే మనం స్పైవేర్ అంటాం. ఓకేనా? యాహ్! నెక్స్ట్ వచ్చేసి కీ లాగర్. కీ లాగర్ అంటే ఏమంటే ఈ మాల్‌వేర్ ఏం చేస్తుందో తెలిసిన? వన్స్ ఈ కీ లాగర్ అనే మాల్‌వేర్ నీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయిందంటే, నీ కీబోర్డ్‌లో నువ్వు ఏమేమి టైప్ చేస్తావో మొత్తం ఇన్ఫర్మేషన్‌ని ట్రాక్‌లో పెట్టుకుంటుందన్నమాట. ఓకేనా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ 'ప్రేమ కావాలి' అనే మూవీ చూసినారంటే, ఆ అమ్మాయి వాళ్ళ నాయన పాస్వర్డ్ ఎంటర్ చేస్తుంది చూడండి. ఆ పాస్వర్డ్ అంతా అటాకర్‌కి విజిబుల్‌గా ఉంటుందన్నమాట. సో, దేర్ ద మాల్‌వేర్ విచ్ దే యూజ్డ్ వాస్ కీ లాగర్. ఓకే. కీ లాగర్ అంటే ఏం తెలిసిన? కీబోర్డ్ పైన నువ్వు టైప్ చేసే మొత్తం ఇన్ఫర్మేషన్‌ని క్యాప్చర్ చేసే ఎబిలిటీ ఈ మాల్‌వేర్‌కి ఉంటుందన్నమాట. ఓకే. దాన్ని మనం కీ లాగర్ అంటాం. ఓకే. యాహ్! బాట్‌నెట్. యెస్. యెస్టర్‌డే ఐ టోల్డ్ ఆహ్, డాస్‌లో ఇంకొకటి ఎక్స్‌ప్లెయిన్ చేయాలా, డీడాస్ అటాక్‌లో ఇంకొకటి ఎక్స్‌ప్లెయిన్ చేయాలా అని చెప్పిన. సో, యాహ్! ఫస్ట్ యూ షుడ్ టెల్ మీ హౌ ఎ డీడాస్ అటాక్ వర్క్స్. డీడాస్ అటాక్ ఏ విధంగా వర్క్ అయితుంది చెప్పండి. ఎనీవన్? Hacker uses the హ్మ్. combination of ఓకే. some combination of systems, then attacks on one server only యాహ్! యెస్. I సో mean, which continuously. is using multiple systems to attack I mean, to gain the load of the server. I mean, it will, I mean, load పెంచడానికి మల్టిపుల్ సిస్టమ్స్ నుంచి రిక్వెస్ట్లు పంపిస్తూ ఉంటారు. యెస్. సో, ఈ డీడాస్ అటాక్‌లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ అటాకర్ అనేవాడు ఫస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్‌ని కాంప్రమైజ్ చేస్తాడు. కాంప్రమైజ్ అంటే ఏంది? Hacking. టేకింగ్ అండర్ హిస్ కంట్రోల్. టేకింగ్ అండర్ హిస్ కంట్రోల్ ఆర్ బీయింగ్ హ్యాక్డ్. దాన్నే మనం కాంప్రమైజ్ అంటాం. ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ నుంచి ఏం చేస్తాడు, హై అమౌంట్ ఆఫ్ లోడ్‌ని ఒకే సర్వర్‌కి పంపిస్తాడనమాట. అప్పుడేమైతుంది సర్వర్ క్రాష్ అయితుంది. దీన్నే మనం డీడాస్ అటాక్ అంటాం. అవునా? సో, ఈ గ్రూప్ ఆఫ్ కాంప్రమైజ్ సిస్టమ్స్ ఉంటారు కదా! దీన్నే మనం బాట్స్ అంటాం. బీఓటీఎస్. ఎప్పుడైతే ఒక అటాకర్ ఒక గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్‌ని కాంప్రమైజ్ చేసి దాని కంట్రోల్ ఒకటి తీసుకుంటాడో దాన్ని మనం బాట్స్ అనేసి పిలుస్తాం. ఓకేనా? బీఓటీఎస్ బాట్స్. గాట్ ఇట్? ఓకే. నెక్స్ట్ అటాక్. ఎక్స్క్యూజ్ మీ. యాహ్! స్మాల్ నెట్వర్క్ ప్రాబ్లం. రూట్ కిట్ ఒకసారి మళ్ళీ చెప్తారు. ఓకే. సో, రూట్ కిట్ అంటే ఏమంటే రూట్ అంటే ఏం తెలిసిన? రూట్ అనే వర్డ్ ఇట్ మీన్స్ అడ్మిన్. కిట్ అంటే ప్రివిలేజెస్. ప్రివిలేజెస్ అంటే ఏంది? వాట్ డు యూ మీన్ బై ప్రివిలేజెస్? Like some controls we have, యెస్. only admin వెరీ will గుడ్. have some controls to. యాహ్! హావింగ్ ఎలివేటెడ్ కంట్రోల్స్ ఆర్ అడ్మిన్ కంట్రోల్స్‌ని మనం ప్రివిలేజెస్ అంటాం. ఓకేనా? ఆర్ యాక్సెస్‌ని మనం ప్రివిలేజెస్ అంటాం. ఓకేనా? సో, రూట్ కిట్ అనే మాల్‌వేర్ ఏం చేస్తుందంటే ఒక దీంట్లో ఓకే. నౌ యూ షుడ్ టెల్ మీ నేను ఒక నెట్వర్క్‌లో ఉన్నాను అటాకర్‌గా. ఓకే. నేను నార్మల్ పర్సన్‌ని టార్గెట్ చేస్తే ఐ విల్ బి హావింగ్ ఎ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఆర్ ఇఫ్ ఐ టార్గెట్ అన్ అడ్మిన్ ఐ విల్ బి హావింగ్ ఎ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్. ఓకే. నౌ Admin. యాహ్! ఓకే. మనం ఎప్పుడైతే ఒక అడ్మిన్‌ని టార్గెట్ చేస్తామో అప్పుడు మనకు ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట యాస్ ఎ హ్యాకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే. ఎందుకంటే అడ్మిన్ దగ్గర అడ్వాన్స్డ్ ప్రివిలేజెస్ ఉంటాయి. లేదా వాడికి ఎలివేటెడ్ యాక్సెస్ ఉంటాయి. ఎక్కువ యాక్సెస్ ఉంటుంది ఒక అప్లికేషన్‌లో లేదా ఒక నెట్వర్క్‌లో. ఓకేనా? వాడికి ఒక యూజర్‌ని యాడ్ చేయాలన్నా గాని, రిమూవ్ చేయాలన్నా గాని, ప్రెజెంట్ సెక్యూరిటీ కంట్రోల్స్‌ని మోడిఫై చేయాలన్నా గాని ప్రతి ఒక్క దానికి యాక్సెస్ ఉంటుందన్నమాట. ఓకే. సో, ఈ రూట్ కిట్ అనే మాల్‌వేర్ ఏం చేస్తుందంటే నార్మల్ యూజర్స్‌నంతా వదిలేస్తుంది. అడ్మిన్ ప్రివిలేజెస్ ఎవరికుంటాయో వాడిని చూసుకుంటుంది. ఓకే. వాడిని చూసుకొని వాడి సిస్టమ్‌లో పోయి ఇన్‌స్టాల్ అయితుందనమాట ఈ రూట్ కిట్. ఓకే. లేదా అటాకర్ అనేవాడు అడ్మిన్‌ని ఐడెంటిఫై చేసి వాడికి ఒక రూట్ కిట్ పంపిస్తాడు. వన్స్ రూట్ కిట్ అనే మాల్‌వేర్ అడ్మిన్ దీంట్లో ఇన్‌స్టాల్ అయిపోయిందనుకో, లేదా అడ్మిన్ సిస్టమ్‌లోనో, ల్యాప్‌టాప్‌లోనో ఇన్‌స్టాల్ అయిందనుకో, అప్పుడేమైతుందంటే అడ్మిన్‌కుండే పర్మిషన్స్ అంతా ఈ అటాకర్‌కి కూడా వచ్చేస్తుందనమాట. ఓకే. అడ్మిన్ ఒక నాలెడ్జే లేకుండా యూజర్స్‌నంతా యాడ్ చేయడం, రిమూవ్ చేయడం అంతా చేస్తా ఉంటాడు. ఈ రూట్ కిట్ మాల్‌వేర్‌ని వాడుకొని మన అటాకర్. ఓకే. ఇది రూట్ కిట్ ఒక బిహేవియర్. Okay. యాహ్! Any other doubts, guys, in any of them? Any of the malware, if you have any doubts, please stop me and I'll be explaining it to you. Any doubts? Anyone? Okay. సో, నెక్స్ట్ అటాక్ వచ్చేసి మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్. ఓకేనా? సో, ఫర్గెట్ అబౌట్ ద స్టేట్మెంట్. నౌ డైరెక్ట్‌లీ కమ్ టు ద డయాగ్రామ్. ఈ డయాగ్రామ్‌ని చూస్తే అటాక్స్ మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. నౌ సీ దిస్ డయాగ్రామ్. సో, నార్మల్‌గా నువ్వేం చేస్తావు ఒక సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే నీ దగ్గర నుంచి క్లయింట్ అంటే ఎవరు? హూ ఈస్ ద క్లయింట్? మనమే. యాహ్! హూ ఈస్ ద సర్వర్? Who are getting the request from the client?
Yes, he is the server. I mean, someone who is accepting the request is called as a server, or somebody who is responding to a request is called server. ఓకే. సో నార్మల్గా ఏం జరుగుతుంది ఇంటర్నెట్లో, నువ్వు ఒక వెబ్సైట్ విజిట్ చేయాలంటే నీ దగ్గర నుంచి సర్వర్కి ఇన్ఫర్మేషన్ పోతుంది, సర్వర్ రెస్పాండ్ అయితే అటుపక్క నుంచి ఇటుపక్కకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అదే ఇప్పుడు మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ జరిగింది అనుకో, అలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే ఈ క్లయింట్ దగ్గర నుంచి డైరెక్ట్‌గా సర్వర్‌కి పోదు ఇన్ఫర్మేషన్. ఎక్కడికి పోతుందంటే, ఈ మిడిల్ మ్యాన్ మధ్యలో కూర్చుంటాడు కదా! వీడేం చేస్తాడో తెలిసినా, డైరెక్ట్‌గా సర్వర్‌కి ఇన్ఫర్మేషన్ పంపియద్దు. క్లయింట్ నుంచి ఫస్ట్ వీడి ఇన్ఫర్మేషన్ తీసుకునేస్తాడు. ఈ మిడిల్ మ్యాన్ ఆర్ ఈ అటాకర్ ఇన్ఫర్మేషన్ తీసుకునేస్తాడు. దాని తర్వాత వీడు ఏమైతే ఇన్ఫర్మేషన్‌ని సర్వర్‌కి పంపించాలనో, నువ్వు పంపించుండే ఇన్ఫర్మేషన్‌ని మోడిఫై చేసి, ఆ మోడిఫైడ్ ఇన్ఫర్మేషన్‌ని సర్వర్‌కి పంపిస్తాడన్నమాట. అదే రకంగా సర్వర్ రెస్పాండ్ అయిందంటే, ఇక్కడ వాడు ఈ సర్వర్ ఇన్ఫర్మేషన్‌ని కూడా మోడిఫై చేసి, దాని తర్వాత నీకు పంపిస్తాడన్నమాట. ఓకే. సో, ఇది మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటాం. ఓకే. ఈ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ ఎక్కడ జరుగుతుందంటే, మనం బ్రౌజింగ్ చేసేటప్పుడు హెచ్‌టిటిపి వాడితే ఎక్కువ జరుగుతుందా? హెచ్‌టిటిపిఎస్ వాడితే ఈ అటాక్ ఎక్కువ జరుగుతుందా? HTTP. వెరీ గుడ్. HTTP. వెరీ గుడ్. హెచ్‌టిటిపి వాడితే జరుగుతుంది. ఎందుకు హెచ్‌టిటిపి వాడితే జరుగుతుంది? యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. అంటే నువ్వు ఎండ్ టు ఎండ్ జరిపే కమ్యూనికేషన్, క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ మధ్య ఒక సెక్యూరిటీ అనేది ఉండదు. హౌ డు యూ ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ ఎ క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్? ఆహాహా! కాన్సెప్ట్. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ హెచ్‌టిటిపిఎస్? డిఐ Encryption. యెస్. డిఐటీ. డేటా ఇన్ ట్రాన్సిట్‌ని ప్రొటెక్ట్ చేయడం ఎలా? ఎన్క్రిప్షన్ ద్వారా. ఓకే. అందుకే చెప్పేది, ప్లీజ్ డు నాట్ యూజ్ ఆర్ బ్రౌజ్ ఎనీ వెబ్‌సైట్స్ విచ్ ఆర్ యూజింగ్ హెచ్‌టిటిపి అనేది. ఎందుకంటే ఇలా మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ అనేది హెచ్‌టిటిపి వెబ్‌సైట్స్‌లో చాలా చాలా ఈజీగా జరుగుతాయి కాబట్టి. ఓకేనా? మ్యాన్ ఇన్ ద మిడిల్ అనేది ఒక ఈజియెస్ట్ ఫార్మ్ ఆఫ్ అటాక్. ఎలాగంటే నీకు మళ్ళీ సర్వర్‌కి మధ్య ఒక బ్రోకర్ ఆర్ మిడిల్ మ్యాన్ కూర్చొనేస్తాడు. మిడిల్ మ్యాన్ కూర్చొని నువ్వేమేమి ఇన్ఫర్మేషన్ సర్వర్‌కి పంపిస్తాండావో, సర్వర్ నీకు ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో మొత్తం వీడు ట్రాక్ చేస్తాడు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాంక్ సర్వర్ అనుకో. నీ బ్యాంక్‌లో ఎంత అమౌంట్ ఉంది అనేసి క్లయింట్ అడిగినాడనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నీ బ్యాంక్‌లో రూ. 10,000 ఉంటుంది. వీడు క్లయింట్ ఏం చేస్తాడు, నీ బ్యాంక్‌లో ఓన్లీ రూ. 1000 మాత్రమే ఉంది అనుకుంటాడు. అప్పుడు వీడేం చేస్తాడు భయపడి, ఓకే. ఆ రూ. 1000ని విత్‌డ్రాల్ చేయాలనుకుంటాడనుకో. అప్పుడు వీడేం చేస్తాడో తెలిసిన ఈ మిడిల్ మ్యాను, వీడు రూ. 1000 పంపించే రిక్వెస్ట్‌ని ఇక్కడ వీడు మోడిఫై చేసి 10,000 అని చేస్తాడు. మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి 9,000 వీడెత్తుకొనేసి, ఓహ్! వాడు రిక్వెస్ట్ చేసింది రూ. 1000 కదా! ఆ రూ. 1000 వాపస్ వాడికి పంపించేస్తాడు. ఓకే. దీన్నే మనం మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటాం. అంటే మిడిల్ మ్యాన్ ఆర్ అన్ అటాకర్ విల్ సిట్ ఇన్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ ద సర్వర్ అండ్ హి విల్ స్టార్ట్ స్నిఫింగ్ యువర్ ఇన్ఫర్మేషన్. స్నిఫింగ్ అంటే ఏంది? వాట్ డు యూ మీన్ బై స్నిఫింగ్? Like observing and యెస్. smelling. యాహ్! లైక్ అబ్జర్వింగ్ ఆర్ యాక్సెసింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ ద సర్వర్. దాన్నే మనం స్నిఫింగ్ అంటాం. ఓకే. సో, మ్యాన్ ఇన్ ద మిడిల్‌ని స్టాప్ చేయాలంటే మనం ఏం చేయాలి? We should use secured websites. యెస్. సెక్యూర్డ్ వెబ్‌సైట్స్ వాడాలి. మళ్ళీ వీపీఎన్ వాడాలి. దాని తర్వాత అన్‌ట్రస్టెడ్ వెబ్‌సైట్స్‌లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. ఓకేనా? ఏదైనా వెబ్‌సైట్ విజిట్ చేసేటప్పుడు యూ షుడ్ మేక్ ష్యూర్ థట్ ఇట్ ఈస్ ఎ జెన్యూన్ ఆర్ లెజిటిమేట్ అప్లికేషన్. ఓకే. సో, ఇవన్నీ చేసేదాని వల్ల వి కెన్ ప్రివెంట్ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్. గాట్ ఇట్? డిడ్ యూ గైస్ అండర్‌స్టాండ్? Yes, Vijay. యాహ్! ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ అనేసి ఒక అటాక్ ఉందన్నమాట. సో, ఈ ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ అనేది ఏం తెలిసినా, ఇది ఒక వెబ్ బేస్డ్ అటాక్ అన్నమాట. వెబ్‌సైట్స్ పైన ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ అనేది ఎక్కువగా చేస్తారన్నమాట. ఓకే. సో, ఈ ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే, ఒక డేటాబేస్‌ని కాంప్రమైజ్ చేసే దాంట్లో ఇది మెయిన్‌గా వర్క్ చేస్తుందన్నమాట. వాట్ డు యూ మీన్ బై డేటాబేస్? డేటాబేస్ అంటే ఏంది? యెస్. సో, ద ప్లేస్ వేర్ డేటా ఈస్ స్టోర్డ్. Collection of ఓకే. data. కాన్ఫిడెన్షియల్ డేటా ఈస్ స్టోర్డ్. దాన్ని మనం డేటాబేస్ అంటాం. ఓకేనా? సో, ఈ ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ ఒక మెయిన్ అజెండా ఏం తెలిసిన, డేటాబేస్‌ని హ్యాక్ చేసి లో ఉండే ఒక ఇన్ఫర్మేషన్ అంతా కంట్రోల్‌లో తీసుకోవడమే ఈ ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ ఒక మెయిన్ అజెండా. ఓకే. సో, అందుకు ఇదేం చేస్తుందంటే ఈ అటాకర్ అనేవాడు ఫస్ట్ ఎస్‌క్యూఎల్ అనేది ఏం తెలిసిన సి ప్లస్ ప్లస్ జావా లాగా ఎస్‌క్యూఎల్ కూడా ఒక కోడింగ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజే. ఓకేనా? సో, ఈ అటాకర్ ఏం చేస్తారంటే ఫస్టు ఎస్‌క్యూఎల్ యూజ్ చేసుకొని ఏదైనా వెబ్‌సైట్ డెవలప్ చేసున్నారా చూసుకుంటాడు వీడు. ఓకే. ఎవరు? ఈ అటాకరు. సో, వన్స్ దీన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత
ఆ వెబ్‌సైట్‌ని ఐడెంటిఫై చేసిన తర్వాత వీడేం చేస్తాడంటే, వీడి దగ్గరుండే మాల్‌వేర్‌ని ఈ వెబ్‌సైట్‌లో ఇంజెక్ట్ చేసేస్తాడు. ఓకే. ఎలా ఇంజెక్ట్ చేస్తాడు? హౌ విల్ a malware enter into a website or enter into destination? like downloads, Yes. So mails. those are the ways. Like just now, how you told, downloads, internet downloads, executables, extensions, ఈమెయిల్స్. yeah, emails. So these are all the ways how a malware can be delivered or injected into a website. Okay. సో వీడేం చేస్తారంటే ఫస్ట్ ఎస్క్యూఎల్ క్వెరీతో ఏదైతే అప్లికేషన్ రన్ అవుతుందో దాన్ని ఐడెంటిఫై చేసి దాంట్లో ఒక మాల్వేర్ని ఇంజెక్ట్ చేస్తాడనమాట. వన్స్ ఈ మాల్వేర్ ఈ సిస్టంలో ఇంజెక్ట్ అయిందనుకో, ఈ సిస్టమ్ ఏమైనా డేటా యాక్సెస్ చేయాలంటే డేటాబేస్కి వెళ్తుంది కదా, అప్పుడు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఈ సిస్టమ్కే నాలెడ్జ్ లేకుండా వీడు పంపించుంటాడు చూడు మాల్వేర్, ఆ మాల్వేర్ కూడా ఈ డేటాబేస్లో పోయి ఇన్‌స్టాల్ అయిపోతుందనమాట. వన్స్ ఈ డేటాబేస్‌లో మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అయితే ఏమైతుంది? ఆ! హ్యాకర్‌కెళ్తది డేటా అంతా. యెస్. The intruder will హ్మ్. control the system. యెస్. సో, వన్స్ ఈ మాల్‌వేర్ అనేది మన డేటాబేస్‌లో గాని ఇన్‌స్టాల్ అయిపోయిందనుకో, ఈ డేటాబేస్‌లో ఉండే యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం అటాకర్ చేతికెళ్ళిపోతుందన్నమాట. ఓకే. సో, దిస్ ఈస్ ద ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్. సో, వీడేం చేస్తాడంటే ఒక మాల్‌వేర్‌ని ఈ వెబ్‌సైట్‌లో ఇంజెక్ట్ చేస్తాడు. వెబ్‌సైట్ ఎప్పుడు డేటాబేస్‌కి రీచ్ అయితుందో, వెబ్‌సైట్ ఒక నాలెడ్జ్ లేకుండా బ్యాక్ ఎండ్‌లో మాల్‌వేర్ కూడా డేటాబేస్‌లో ఇన్‌స్టాల్ అయిపోతుంది. వన్స్ మాల్‌వేర్ డేటాబేస్‌లో ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఆ డేటాబేస్‌లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా హ్యాకర్‌కి విజిబుల్‌గా ఉంటుంది. అవైలబుల్‌గా ఉంటుందన్నమాట. దీన్నే మనం ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ అంటాం. ఓకే. అర్థమైందా? ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ అనేది ఏమనేసి? యాహ్! యాహ్! హ్మ్. No, no, no. This attack happens 99% only on SQL driven websites. There is another thing. I'll explain it to you. There is this attack. అది ఈ అటాక్ నువ్వు చెప్తాండది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌క్యూఎల్ కాకపోతే ఏమైతుంది? అప్పుడు ఎలా ఒక వెబ్‌సైట్‌ని అటాక్ చేసేదని అడుగుతాండావు కదా! సో, అప్పుడు ఈ అటాక్ ఉంది. క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అనేసి ఇంకొక అటాక్ ఉంది. దాన్ని లేటర్ పార్ట్ ఆఫ్ ద క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. యాహ్! సో, ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ స్టాప్ చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ యూ జనరల్లీ థింక్ అబౌట్ ఇట్. ఐ విల్ టెల్ యూ ద ఆన్సర్. బట్ ఐ వాంట్ టు నో హౌ యూ థింక్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్‌ని స్టాప్ చేయాల. అప్పుడేం చేయాలా మనం? ఈ అటాక్ జరగకుండా స్టాప్ చేయాలంటే వాట్ ప్రికాషనరీ మెజర్స్ యూ నీడ్ టు టేక్? Maybe changing the హ్మ్. username and password. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. రెగ్యులర్‌లీ చేంజింగ్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. యెస్. దట్స్ రైట్ ఆన్సర్. యాహ్! అండ్ దెన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ చేంజ్ చేస్తూ ఉంటే చాలునా? లేదా పాస్వర్డ్ @ 123 నీ పేరు @123 ఇలా అంతా పాస్వర్డ్ పెడితే ఓకేనా? ఇట్ విల్ బి అన్ ఈజీ గెస్ ఫర్ ద అటాకర్. అవును గదా! సో, Yes. ఎప్పుడు గాని నువ్వు పాస్వర్డ్ యూజ్ చేసేటప్పుడు కాంప్లికేషన్స్ యూజ్ చేయాల పాస్వర్డ్‌లో. అప్పర్ వాట్ క్యారెక్టర్స్, లోవర్ Extra first. యెస్. దట్స్ రైట్. సో, వన్ బై వన్ కెన్ యూ టెల్ వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఇన్ పాస్వర్డ్స్? కాంప్లికేషన్స్ అంటే ఏమేం పెట్టాలా పాస్వర్డ్‌లో? Length of the password. యెస్. Length అప్పర్ of the కేస్, లోవర్ password, కేస్ యూజ్ చేయాలి. అప్పర్ కేస్, లోవర్ కేస్, లెంత్ ఆఫ్ స్పెషల్ ద పాస్వర్డ్, క్యారెక్టరిస్టిక్స్, special స్పెషల్ క్యారెక్టర్స్ characters, అండ్ దెన్ న్యూమరిక్. yes, numerical numerics. Yeah, numbers. one numerical numbers and then Mm, at least one alphabet. right. రైట్. సో, ఇవన్నీ వాడినప్పుడు ఏమైతుందంటే అటాకర్‌కి ఒక కోడ్‌ని గెస్ చేయడం చాలా చాలా కష్టమైతుందన్నమాట. ఓకే. మళ్ళీ ఇంకొకటి ఏం చేయాలంటే రెగ్యులర్‌గా ప్యాచింగ్ అనేది చేయాలన్నమాట. వాట్ డు యూ మీన్ బై ప్యాచింగ్? తెలుసునా? ఎనీ ఐడియా వాట్ ఈస్ ప్యాచింగ్? ఓకే. సో, ప్యాచింగ్ అంటే ఏం తెలిసినా ఒక వెబ్‌సైట్‌ని రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తూ ఉండాలనమాట. వెబ్‌సైట్‌లో ఉండే లూప్ హోల్స్‌ని లేదా వల్నరబిలిటీస్‌ని రెడ్యూస్ చేసి కొత్త వెర్షన్ ఆఫ్ ద వెబ్‌సైట్ ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 15 డేస్ వన్స్ రిలీజ్ చేస్తూ ఉండాలనమాట. సో థట్ అటాకర్ విల్ నాట్ ఐడెంటిఫై ద వల్నరబిలిటీస్ అండ్ హి విల్ నాట్ బి ఏబుల్ టు అటాక్ ఇంటు యువర్ వెబ్‌సైట్. ఓకే. అర్థమైందా? ప్రికాషనరీ మెజర్స్ మళ్ళీ ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందనేసి? Yes, Yes, Vijay. Vijay. ఓకే. యాహ్! Somebody was asking something. ఓకే.
నెక్స్ట్ వచ్చేసి మనకు జీరో డే అటాక్. జీరో డే అటాక్ అనేసి ఒక అటాక్ ఉందన్నమాట. సో ఈ జీరో డే అటాక్ అంటే ఏమంటే డెవలపర్‌కే తెలియకుండా ఒక అప్లికేషన్ రిలీజ్ చేసిన వెంటనే దాన్ని హ్యాక్ చేయడాన్ని మనం జీరో డే అటాక్ అంటాం. అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ లాంచ్ చేసినారనుకో, డెవలపర్‌కే తెలీదు. ఈ అప్లికేషన్‌లో ఇదొక వల్నరబిలిటీ ఉంది. లేదా ఇదొక లూప్ హోల్ ఈ అప్లికేషన్‌లో ఉంది అనేసి డెవలపర్‌కే తెలీదనమాట. వాడు ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేసే లోపల అటాకర్ అనేవాడు హ్యాక్ చేసేస్తాడు చూడు. దాన్ని మనం జీరో డే అటాక్ అంటాం. అంటే హియర్ యూ ఆర్ నాట్ గివింగ్ ఎనీ టైమ్ ఫర్ ద డెవలపర్ టు ఫిక్స్ దట్ బగ్ ఆర్ ఫిక్స్ దట్ డిఫెక్ట్. what you are do what you will do instead, you will try to hack that application. That is nothing but zero day attack. Zero day attack ఐఫోన్ పైన కూడా జరిగిందనమాట. యాపిల్ కంపెనీ పైన కూడా జరిగిందనమాట. ఐఫోన్ ఎక్స్ఆర్ రిలీజ్ అయింది తెలుసా? ఎప్పుడు రిలీజ్ అయింది ఐఫోన్ ఎక్స్ఆర్? ఎన్ని ఐడియా? 2010. 2000 2020 2010 కాదు, 2019 లో రిలీజ్ అయింది ఐఫోన్ ఎక్స్ఆర్. 2019 2019 లో రిలీజ్ అయింది ఐఫోన్ ఎక్స్ఆర్. ఓకేనా? ఆ ఎక్స్ఆర్ రిలీజ్ అయినప్పుడు ఏం చెప్పినాడు, అప్పుడు ఆ ఐఫోన్ లో జీరో పాయింటర్ ఉంటుంది తెలిసిన అలా. చూసినారా? ఐఫోన్ ముందంతా ఐఫోన్ 5S 6S అంతా ఇలా పాయింటర్స్. Yeah, madam. I'm in a meeting right now. Please, I'll call you. ఐఫోన్ 7 కరెక్ట్, ఐఫోన్ 7. సో ఐఫోన్ 7 అంతా ఈ విధంగా వచ్చేది తెలిసిన. ఈ ఇలా పాయింటర్ ఉండింది చూడండి, ఇది కనిపిస్తుంది కదా, ఇలా పాయింటర్ పాయింటర్ వచ్చేది. ఇది ఎందుకు తెలిసిన? ఇక్కడ ఇక్కడ నేను హోవర్ చేస్తాను చూడండి, ఇది ఎందుకు? ఎనీ ఐడియా? It's a biometric యా, బయోమెట్రిక్. అవును కదా. recognition. మళ్ళీ ఐఫోన్ ఎక్స్ఆర్ రిలీజ్ అయింది చూడండి. ఐఫోన్ ఎక్స్ఆర్ వచ్చినప్పుడు అది లేదు తెలిసిన. ఐఫోన్ ఎక్స్ఆర్ వచ్చినప్పుడు ఇట్ కేమ్ యాజ్ ఎ ప్లెయిన్ ఫోన్. హియర్ యూ డి నాట్ హ్యావ్ ఎనీ బయోమెట్రిక్స్, రైట్? Yeah, Face ID is there. యా, ఫేస్ ఐడి ఈస్ దేర్. సి, ఇది వచ్చినప్పుడు మనకు బయోమెట్రిక్స్ ఏమీ లేదన్నమాట. సో ఇది రిలీజ్ అయినప్పుడు ఏం చెప్పినారు తెలిసిన? మా బయోమెట్రిక్స్ లేకపోయినా మనం మా ఫేస్ ఐడిని వాడుకొనే మేము దీన్ని చాలా సెక్యూర్గా చేస్తున్నాము. దీన్ని నాట్ దిస్, సారీ సారీ సారీ, నాట్ దిస్. ఐఫోన్ 8, ఐఫోన్ 8, సారీ ఐఫోన్ 8 ఇది కాదు. యాపిల్ ఐఫోన్ 8 రిలీజ్ అయినప్పుడు, సారీ, నాట్ ఎక్స్ఆర్, ఇట్ వాజ్ ఆన్ ఐఫోన్ 8. వాళ్ళ ఇదైంది, అటాక్ జరిగింది ఐఫోన్ 8 పైన, ఎక్స్ఆర్ పైన కాదు. సో ఐఫోన్ 7లో ఒక వల్నరబిలిటీ ఉండింది. ఏం వల్నరబిలిటీ తెలిసిన? ఐఫోన్ 7 అనేది రెస్పాన్స్ టైమ్ ఎక్కువ తీసుకుంటా ఉండింది రెస్పాండ్ అవ్వడానికి. మళ్ళీ ఐఫోన్ ఒక చిప్ అనేది ఇట్ వాస్ నాట్ అక్యురేట్ టు ద స్పెసిఫికేషన్స్ విచ్ దే హ్యావ్ మెన్షన్డ్. ఓకేనా? దానివల్ల ఐఫోన్ 8 అనేది బెటర్ సెక్యూరిటీతో మళ్ళీ బెటర్ ఫీచర్స్తో రిలీజ్ చేసినారనమాట. ఇది ఉండదు చూడండి ఇక్కడ బయోమెట్రిక్స్. ఆ ఐఫోన్ 7లో బయోమెట్రిక్స్ని ఈజీగా హ్యాక్ చేసి ఉండొచ్చు అనమాట. హ్యాక్ చేసే ఎబిలిటీ ఈజీగా ఉండిందనమాట. ఎలాగంటే ఇప్పుడు ఒక మనిషి నిద్రపోతా ఉన్నా కానీ బయోమెట్రిక్స్ పెడితే ఆన్ అయిపోతుంది. ఓకే. ఐఫోన్ 8లో కొత్తదేం తెచ్చినారో తెలిసినా? ఒక మనిషి చనిపోయినాడనుకో, వాడు బయోమెట్రిక్స్ పెడితే ఐఫోన్ 8 ఆన్ గాదు. తెలిసినా ఈ కథ ఎవరికన్నా? చనిపోయిన మనిషిది బయోమెట్రిక్స్ పెట్టినామంటే ఐఫోను అన్‌లాక్ అవ్వదు. Yeah. Basic on that. అంటే ఇప్పుడు హ్మ్. ఈ బ్లడ్ ఫ్లో అవ్వాలి దానికి. యాహ్! ఎల్ఈడి బయోమెట్రిక్ వాళ్ళు యూజ్ చేశారు. అవును. కదా! సో దానిలోని ఎల్సీడీ 8 అంటే నుంచి అది స్టార్ట్ హార్డ్వేర్ చేసినారు. కాంపోనెంట్ చేంజ్ అవుతది. యాహ్! సో నీ బాడీలో బ్లడ్ ఫ్లో మళ్ళీ హార్ట్ ఫ్లో అవుతా ఉంటే మాత్రమే ఇది బయోమెట్రిక్ వర్క్ అయితుందనమాట. ఇది వాళ్ళు ఛాలెంజ్ చేసి చెప్పినారు. ఇఫ్ సంబడీ హ్యాక్స్ దిస్ వి ఆర్ రెడీ టు గివ్ హిమ్ ఫ్రీ ఐఫోన్ అనేసి చెప్పినారనమాట. రిలీజ్ అయిన 3 అవర్స్‌కే ఇండియాలో ఎవడో ఒకడు హ్యాక్ చేసేసినాడు. రిలీజ్ అయిన జస్ట్ 3 అవర్స్‌కేనే ఇండియాలో ఒకడు ఈ ఫింగర్ ప్రింట్‌నే బైపాస్ చేసేసినాడనమాట. దాన్ని మనం జీరో డే అటాక్ అంటాం. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా జీరో డే అటాక్ అంటే ఏమనేసి? అంటే ఐఫోన్ వాళ్ళకే తెలీదనమాట. యాపిల్ కంపెనీ వాడికే తెలీదనమాట దీంట్లో ఇదొక వల్నరబిలిటీ ఉంది అనేసి. మళ్ళీ వాడిని ఇండియా నుంచి ఆహ్, యూఎస్‌కి ఫ్లైట్ టికెట్ బుక్ చేపిచ్చి, ఏ విధంగా హ్యాక్ చేసినావో వాడి దగ్గర అంతా నేర్చుకొని, మళ్ళీ దానికి మళ్ళీ ఫిక్స్ ఇది బగ్‌ని లేదా డిఫెక్ట్‌ని మళ్ళీ ఫిక్స్ చేసినారన్నమాట. ఓకే. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ జీరో డే అటాక్. గాట్ ఇట్? జీరో డే అటాక్ అంటే ఏమి? యాపిల్ కంపెనీ అంటే రిలీజ్ చేసిన కంపెనీ వాడికే తెలీదు దాంట్లో ఏం బగ్ ఉంది, ఏం డిఫెక్ట్ ఉందనేసి. వాళ్ళకి తెలిసేదానికన్నా ముందే అటాకర్ అనేవాడు ఎప్పుడైతే దాంట్లో ఆ అప్లికేషన్‌లో గాని, లేదా ఆ డివైస్‌లో గాని దూరి హ్యాక్ చేస్తాడో దాన్ని మనం జీరో డే అటాక్ అని పిలుస్తాం. ఓకే. సో, అటాక్ పెర్ఫార్మ్డ్ ఆర్ ఇన్ సింపుల్ వర్డ్స్ యూ కెన్ టెల్ అటాక్ పెర్ఫార్మ్డ్ బిఫోర్ ద వల్నరబిలిటీ హాస్ బీన్ ప్యాచ్డ్ ఆర్ బీన్ అడ్రెస్డ్. దట్ యూ కాల్ ఇట్ యాస్ ఎ జీరో డే అటాక్. ఓకే. అర్థమైందా జీరో డే అటాక్ అంటే?
Yes, Vijay. ఓకే. సో, ఇప్పుడు జీరో డే అటాక్ అనేది ఏ విధంగా జరుగుతుందనేసి స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఫస్ట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ లేదా ఒక కంపెనీ అనేవాడు ఏం చేస్తాడు, ఒక సాఫ్ట్‌వేర్‌ని లేదా ఒక హార్డ్‌వేర్ డివైస్‌ని లేదా ఒక స్మార్ట్ డివైస్‌ని డెవలప్ చేస్తాడనమాట. డెవలప్ చేసిన తర్వాత ఏం చేస్తాడు, వాడు ఆ డివైస్‌ని టెస్టింగ్‌కి పంపిస్తాడు. అవును గదా! టెస్టింగ్‌కి పంపించినప్పుడు వాడికేం తెలుస్తుంది, ఏదైనా బగ్స్ ఉన్నాయా, డిఫెక్ట్స్ ఉన్నాయా, ఏదైనా అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ ఏమన్నా దీని ద్వారా ఎంటర్ అయితుందా అనేసి అంతా చెక్ చేపిస్తాడనమాట. చెక్ చేసి అంతా కరెక్ట్ ఉంది అనేటప్పుడు వాడేం చేస్తాడు, జనరల్ పబ్లిక్‌కి దాన్ని సేల్‌లో పెడతారు లేదా యాక్సెసిబుల్‌లో పెడతాడనమాట. వన్స్ జనరల్ పబ్లిక్‌కి యాక్సెసిబుల్‌లో పెడితే ఏం చేస్తారు, అటాకర్స్ అనేవాళ్ళు గమ్మునుంటారా? వాళ్ళేం చేస్తారు, దీన్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఆర్ దీన్ని ఒక సెక్యూరిటీ బేరియర్‌ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారనమాట. వన్స్ ఈ సెక్యూరిటీ బేరియర్‌ని బ్రేక్ చేసినప్పుడు ఏదన్నా ఒక వల్నరబిలిటీ వాళ్ళకి గాని తెలిసిందనుకో, ఆటోమేటిక్‌గా ఆ వల్నరబిలిటీని ఏం చేస్తారు, థ్రెట్‌గా మార్చుకుంటారు. ఓకే. ఆ వల్నరబిలిటీని వాడి వీళ్ళేం చేస్తారు, ఆ సిస్టమ్ లోపలికి లేదా ఆ అప్లికేషన్ లోపలికి మాల్‌వేర్ అనే దాన్ని ఇంజెక్ట్ చేసేస్తారు. ఇక్కడ చూడండి థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్ చేసి సాఫ్ట్‌వేర్‌ని రిలీజ్ జేస్తారు. నెక్స్ట్ స్టెప్‌లో హ్యాకర్ అనేవాడు దాంట్లో ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేసి, ఆ వెబ్‌సైట్ గురించి మొత్తం డీటెయిల్స్ గ్యాదర్ జేసి, దాంట్లో వల్నరబిలిటీస్ ఉన్నాయా డిటెక్ట్ చేస్తాడు. వల్నరబిలిటీస్ ఏదైనా ఉన్నాయని తెలిసిందంటే, మాల్‌వేర్ అనేది ఆ వెబ్‌సైట్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాడు. వన్స్ మాల్‌వేర్ అనేది ఇంజెక్ట్ చేసిన తర్వాత, ఆ మాల్‌వేర్ అనేది ఏం చేస్తుందంటే ఆబ్వియస్‌గా అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వాడికి తెలిసే తెలుస్తుంది. మన సిస్టమ్‌లో ఏదో తప్పు జరుగుతోంది. మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అయ్యుండాది అనేసి. లేదంటే వీడే చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు. నీ సిస్టమ్‌లో ఇలా మాల్‌వేర్ ఇన్‌స్టాల్ చేసున్నాను. నాకు రాన్సమ్ అమౌంట్ పే చేయి లేదా ఏదో ఒకలాగా వాడికి ఏ డిమాండ్స్ ఉంటాయో ఆ డిమాండ్స్ అన్ని ఫుల్‌ఫిల్ చేయనేలాగా అడుగుతాడనమాట. వన్స్ అది చేసిన తర్వాత లాస్ట్‌లో వాడికి తెలుస్తుంది. ఎవరికి డెవలపర్‌కి. ఓహ్! ఇలాంటి ఒక వల్నరబిలిటీని మనం మిస్ చేసేసినాము చూడకుండా. ఇలాంటి ఒక వల్నరబిలిటీస్‌ని రెక్టిఫై చేయకుండా లేదా కరెక్ట్ చేయకుండా మనం మిస్ చేసేసినాము అనేసి అట్ సమ్ పాయింట్ ఆఫ్ ద టైమ్ వాడికి తెలుస్తుంది. వాడికి తెలిసినాక వాడేం చేస్తాడు, ఆ వల్నరబిలిటీ ఏది? ఆ వల్నరబిలిటీ ద్వారా మనకు అయ్యుండే లాస్ ఏమి అంతా చెక్ చేసుకొని, దాని తర్వాత ఆ సిస్టమ్‌ని లేదా అప్లికేషన్‌ని ప్యాచింగ్ కోసం పంపిస్తాడనమాట. ఓకే. ప్యాచింగ్ ఈస్ నథింగ్ బట్ అప్డేటింగ్ ఆర్ క్లోజింగ్ ద వల్నరబిలిటీస్. దాన్నే మనం ప్యాచింగ్ అంటాం. ఓకే. సో, జీరో డే అటాక్‌లో ఇంత ప్రాసెస్ జరుగుతుంది. ఓకే. అర్థమైందా? Yes, Vijay. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫిషింగ్. సో, వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ కైండ్ ఆఫ్ అటాక్ ఫర్ అన్ అటాకర్. ఒక అటాకర్ పర్స్పెక్టివ్ నుంచి తీసుకుంటే వాడికి ఈజియెస్ట్ ఫార్మ్ ఆఫ్ అటాక్ వచ్చేసి ఫిషింగే అనమాట. ఫిషింగ్ అంటే ఏం తెలిసినా, ఫిషింగ్ అనేది ఒక సోషల్ ఇంజినీరింగ్ అటాక్ అనమాట. సోషల్ ఇంజినీరింగ్ అంటే ఏంది? సోషల్ ఇంజినీరింగ్ అంటే ఏమంటే, నిన్ను యామారిచ్చి లేదా నిన్ను ఫూల్ జేసి, నీ ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ యూజర్ ఐడీ, పాస్వర్డ్స్, క్రెడెన్షియల్స్, కార్డ్ నంబర్స్, సెక్యూరిటీ పిన్స్, సో, వీటన్నిటిని స్టీల్ జేయడాన్నే మనం సోషల్ ఇంజినీరింగ్ అటాక్ అంటాం. ఓకేనా? ఒక ఏమంటాం, ఒక పర్సన్‌ని ఫూల్ జేసి లేదా ఒక పర్సన్‌ని యామారిచ్చి, వాడి దగ్గరుండే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ జేయడాన్నే మనం సోషల్ ఇంజినీరింగ్ అటాక్ అని పిలుస్తాం. ఓకేనా? సో, హియర్ ఐ టోల్డ్ దట్ ఐ విల్ బి ఎక్స్‌ప్లెయినింగ్ యూ సోషల్ ఇంజినీరింగ్. ఓకే. సో, సోషల్ ఇంజినీరింగ్ అంటే ఇప్పుడు అర్థమైందా? సోషల్ ఇంజినీరింగ్ ఈస్ నథింగ్ బట్ ఒకడిని ఏమార్చి వాడి దగ్గరుండే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ లైక్ లాగిన్ ఐడీ, యూజర్ ఐడీ, పాస్వర్డ్, ఓటీపీ, కార్డ్ నంబర్సు, సెన్సిటివ్ నంబర్సు, కీ నంబర్సు, సో, వీటన్నిటిని స్టీల్ చేయడం. ఒక మెసేజెస్ వీటన్నిటిని స్టీల్ చేయడాన్నే మనం సోషల్ ఇంజినీరింగ్ అటాక్ అంటాం. ఓకేనా? సో, ఫిషింగ్ అనేదేందంటే, ఈమెయిల్ ద్వారా జరిగే అటాక్‌నే మనం ఫిషింగ్ అనేసి పిలుస్తామనమాట. ఓకేనా? 99% ఫిషింగ్ అనేది ఈమెయిల్ ద్వారానే జరుగుతుంది. ఓకేనా? సో, ఈ ఫిషింగ్‌లో ఏం జరుగుతుందో తెలిసినా? ఫిషింగ్‌లో ఎక్కువగా సోషల్ ఇంజినీరింగ్ అటాక్స్ జరుగుతుంది. సోషల్ ఇంజినీరింగ్ మరి స్పూఫింగ్ ఎక్కువ జరిగింది. స్పూఫింగ్ అంటే ఏంది? స్పూఫ్ అంటే ఏంది? మన అబ్జర్వేషన్. క్రెడెన్షియల్‌తో మన హ్మ్. బదులు లాగిన్ అవ్వడం. వెరీ గుడ్. యెస్. సో, మనోల్ని ఒరిజినల్ పర్సన్ కాకపోయినా ఒరిజినల్ పర్సన్‌లా ప్రిటెండ్ చేసి లాగిన్ అవ్వడాన్నే మనం స్పూఫింగ్ అంటాం. అవును గదా! సో, ప్రిటెండింగ్ టు బి సమ్‌వన్ ఎల్స్ ఈస్ నథింగ్ బట్ స్పూఫింగ్. ఓకే. సో, ఈ ఫిషింగ్‌లో ఏమైతుందంటే, ఒక పర్సన్‌ను స్పూఫింగ్ ద్వారా నిన్ను అటాక్ చేస్తాడన్నమాట. అంటే నీకొక లింక్ పంపియడమో మెయిల్‌కి, లేదా నీకొక టెక్స్ట్ మెసేజ్ పంపియడమో, లేదా నీకొక పింగ్ మెసేజ్ పంపించడమో, ఆ పింగ్ మెసేజ్ పంపించే ద్వారా వాడేం చేస్తా ఉన్నాడంటే ఇక్కడ నిన్ను నీ ఒక ఎక్సైట్‌మెంట్‌ని వాడు పక్కన లాక్కుంటున్నాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. నువ్వు ఒక అటాకర్ నిన్ను అటాక్ చేయాలని ట్రై చేస్తున్నాడనుకో,
అప్పుడు వాడేం చేస్తాడంటే, నువ్వు ఏ వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తావో చూస్తాడు. సో దట్ హీ కెన్ గెట్ టు నో విచ్ ఆల్ థింగ్స్ విల్ ఇంట్రెస్ట్ యూ. కొంతమంది షాపింగ్ వెబ్‌సైట్ ఎక్కువ విజిట్ చేస్తాడు. అంటే వాడికి షాపింగ్‌లో ఇంట్రెస్ట్ ఉంది అనేసి వాడు ఫిక్స్ అవుతాడు. అదే కొంతమంది ఫుడ్ వెబ్‌సైట్స్ ఎక్కువ విజిట్ చేస్తాడు. ఓకే. వీడికి ఫుడ్ పైన ఇంట్రెస్ట్ ఉంది. కొంతమంది ట్రావెల్ వెబ్‌సైట్స్ విజిట్ చేస్తున్నారనుకోండి. ఓహ్! వీడికి ట్రావెల్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనేసి వాడు అస్యూమ్ చేసుకుంటాడు. దాని తర్వాత వాడేం చేస్తాడంటే, వాడు ఒక మాల్‌వేర్‌ని డెవలప్ చేస్తాడు. మాల్‌వేర్‌ని డెవలప్ చేసిన తర్వాత ఏం చేస్తాడు, నువ్వు దీనిపైన క్లిక్ చేసి నీకు ఫుడ్ పైన 50% ఆఫరు అనేలాగా మన అదేమంటాము మన పాపప్. ఎక్సైట్‌మెంట్‌ని మనకి ఒక ఎక్సైట్‌మెంట్ వచ్చేలాగా మెయిల్ ఒకటి పంపిస్తాడనమాట. మనం ఏం చేస్తాం కకృతి పడే వాళ్ళైతే డైరెక్ట్‌గా మెయిల్ పైన క్లిక్ చేసేస్తాం. వన్స్ ఆ మెయిల్ పైన క్లిక్ చేసేసినామనుకో దాన్నే మనం ఫిషింగ్ అంటాం. ఓకేనా? ఫిషింగ్ అంటే ఏమంటే ఎప్పుడైతే ఒక మెయిల్ ద్వారా నిన్ను అటాక్ చేసి నీ దగ్గరుండే కాన్ఫిడెన్షియల్ లేదా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తాడో దాన్ని మనం ఫిషింగ్ అంటాం. సో, ఇక్కడ బేసిక్‌గా ఏమైతుందంటే స్పూఫింగ్ జరుగుతుందనమాట. అంటే వాడు ఒక ఫేక్ క్యాండిడేట్ అయ్యుంటాడు. కానీ నేను ఫుడ్ వెబ్‌సైట్ నుంచే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫుడ్ ఇష్టం అంటే, నేను ఫుడ్ వెబ్‌సైట్ నుంచే నీకు మెసేజ్ చేస్తానురా. నువ్వు ప్రీవియస్‌గా మా దగ్గర ఇన్ని ఆర్డర్ చేసున్నావు. వి ఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ సర్వీస్. సో, ప్లీజ్ టేక్ థిస్ ఆర్ ప్లీజ్ యాక్సెప్ట్ థిస్ ఆఫర్ అనేలాగా నిన్ను టాంట్ చేసేలాగా నీకొక మెసేజెస్ పంపిస్తా ఉంటాడనమాట. ఓకే. సో, దాన్నే మనం ఫిషింగ్ అటాక్ అని పిలుస్తామనమాట. ఓకే. సో, ఫిషింగ్ అనేది హియర్ 2 టైప్స్‌గా జరుగుతుంది. లెట్ మీ టెల్ యూ థిస్. సో, ఒకటొచ్చేసి ఫిషింగ్ అనేది 2 టైప్స్‌లో జరుగుతుంది. ఓకేనా? ఒకటొచ్చేసి ఇదొక వెబ్‌సైట్ అనుకుందాము. సో, స్పూఫింగ్ అనేది ఇక్కడ 2 విధాలుగా జరుగుతుంది. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ వచ్చేసి ఒక అటాకర్ అనేవాడు ఒక ఫేక్ వెబ్‌సైట్ తీసుకొని, ఆ ఫేక్ వెబ్‌సైట్ ఒక లింక్‌ని నీకు పెడతాడు. ఓకే. మనం ఏమైనా కకృతి పడేవాళ్ళైతే మనం ఆ లింక్ పైన క్లిక్ చేసేసినామనుకో, ఈ వెబ్‌సైట్‌కి ఇప్పుడొస్తాం. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీని ఒక ఫేక్ వెబ్‌సైట్ ఎస్‌డబ్ల్యూఐజీజీవై కదా! ఎస్‌డబ్ల్యూవై జెడ్‌జెడ్‌వై అనేసి ఏదో ఒక ఫేక్ వెబ్‌సైట్ క్రియేట్ చేస్తాడనుకో. నువ్వు అన్నీ సిమిలర్‌గా లోగో సిమిలర్‌గా ఉంది, పేరు సిమిలర్‌గా ఉంది. ఓహ్! దీంట్లో మనకు ఒక 30% ఎక్స్‌ట్రా డిస్కౌంట్ వచ్చిందనేసి కకృతి పడి మనం ఏమైనా ఈ వెబ్‌సైట్‌కి పోయినామనుకో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ వాడు ఏం అడుగుతాడు ఇక్కడ? యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ అడుగుతాడు. అప్పుడు నువ్వు ఏ వెబ్‌సైట్‌ది యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ కొడతావో, స్విగ్గీ వెబ్‌సైట్ ఉంటుంది చూడు, దానిది యూజర్ ఐడీ మళ్ళీ దాని పాస్వర్డ్ కూడా ఏస్తావు. అప్పుడేమైతుంది? ఈ పాస్వర్డ్ ఎవరి చేతిలో ఉంటుందప్పుడు? హ్యాకర్ చేతిలో. వెరీ గుడ్. ఇంట్రూడర్. ఇంట్రూడర్ చేతిలో లేదా హ్యాకర్ చేతిలో ఈ పాస్వర్డ్ యూజర్ ఐడీకి వెళ్ళిపోతుందనమాట. వీడికి యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ పెట్టుకొని ఏం చేస్తాడు? మన లెజిటిమేట్ వెబ్‌సైట్‌లో వెరీ లాగిన్. గుడ్. యెస్. లెజిటిమేట్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయిపోతాడు నీ పేరుతో. అప్పుడు లాగిన్ అయిపోయినప్పుడు ఏం తెలుస్తుంది? నీ ఒక హిస్టరీ మొత్తం తెలిసిపోతుందనమాట. నీ ఆర్డర్ హిస్టరీ తెలిసిపోతుంది. నీ ఇంటి అడ్రెస్ తెలిసిపోతుంది. నీ ఫోన్ నంబర్ తెలిసిపోతుంది. నీ పేమెంట్ కార్డ్ డీటెయిల్స్ అంతా తెలిసిపోతుందనమాట వాడికి. ఓకే. ఇది వన్ ఆఫ్ ద అటాక్. ఫిషింగ్‌లో ఇది పార్ట్ 1లో ఇంత జరుగుతుంది. ఇంకా ఒకటి పార్ట్ 2 ఉంది. అది ఏ విధంగా జరుగుతుందంటే ఇంకొక కేటగరీ ఆఫ్ ద అటాక్ ఈ లెజిటిమేట్ వెబ్‌సైట్ ఉంటుంది చూడు. ఈ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసేస్తాడు అటాకర్. ఈ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసి దీంట్లో ఎంతమంది యూజర్స్ ఎంటర్ అవుతారు చూడు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ డైరెక్ట్‌గా ఈ లెజిటిమేట్ వెబ్‌సైట్ నుంచే కలెక్ట్ చేసేస్తాడనమాట. ఓకే. దాన్ని మనం ఫిషింగ్ అని పిలుస్తామనమాట. సో, ఇది జరిగేది చాలా తక్కువ. ఎందుకు చెప్పండి? ఈ అటాక్ జరిగేది చాలా 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 తక్కువ. 1 ఇన్ 100 ఆర్ 1 ఇన్ 1000 మాత్రమే ఈ అటాక్ జరుగుతుంది లెజిటిమేట్ వెబ్‌సైట్ పైన. ఎందుకు లెజిటిమేట్ వెబ్‌సైట్ పైన అటాక్ అనేది జరిగేది చాలా కష్టము? సెక్యూరిటీ ఎక్కువుంటది కాబట్టి. వెరీ గుడ్. యెస్. సెక్యూరిటీ అనేది ఎక్కువుంటుంది. దానికనేసి ఒక సెక్యూరిటీ టీమ్ ఉంటారు మేనేజ్ చేసేదానికి. అందువల్ల లెజిటిమేట్ వెబ్‌సైట్ పైన అటాక్స్ అనేది తక్కువ. అదే స్పూఫ్డ్ వెబ్‌సైట్‌ని మేనేజ్ చేసేదానికి ఎవరు ఉండరు. వాడికి ఇష్టం వచ్చినట్టుగా వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకొని, వాడికి ఇష్టం వచ్చినన్ని ప్రివిలేజెస్ పెట్టుకొని ఉంటాడన్నమాట వాడు. ఓకే. అందుకే ఏదైనా వెబ్‌సైట్‌లో
మీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా అడిగిందంటే దయచేసి టైప్ చేయొద్దండి. ఓకే, యూ విల్ బి అ స్కామ్ ఆఫ్ విక్టిమ్ ఆర్ యూ విల్ బి అ దేర్ ప్రే. Okay, you will be their prey then if you click on any of the links or if you enter any your confidential information on any unauthorized websites. Okay, సో ఫిషింగ్ లో అగైన్ మనకు 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఒకటి వచ్చేసి స్పియర్ ఫిషింగ్, మళ్ళీ వచ్చేసి వేలింగ్, మళ్ళీ లాస్ట్ వన్ వచ్చేసి విషింగ్ అన్నమాట. సో స్పియర్ ఫిషింగ్ అంటే ఏమంటే, ఎప్పుడైతే ఒక అటాకరు ఒక పర్సన్ ని లేదా గ్రూప్ ఆఫ్ ఆర్డినరీ పర్సన్స్ ని టార్గెట్ చేస్తారు చూడు, దాన్ని మనం స్పియర్ ఫిషింగ్ అంటాం. ఓకేనా, లేదా మనలాంటి వాళ్ళు లేదా మనలాంటి చిన్న చిన్న ఒక కంపెనీలో చిన్న చిన్న యాక్సెస్ ఉంటాయి చూడండి, జనరల్ ఎంప్లాయీస్ ఉంటారు చూడండి, వాళ్ళని అటాక్ చేసేదాన్ని మనం స్పియర్ ఫిషింగ్ అంటాం. స్పియర్ ఫిషింగ్ అంటే ఏంది, ఎప్పుడైతే జనరల్ ఎంప్లాయీస్ కి లేదా నార్మల్ లెవెల్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కి అందరికి ఒక ఫిషింగ్ మెయిల్ ని పంపించడాన్ని మనం స్పియర్ ఫిషింగ్ అంటాం. ఓకేనా, వేలింగ్ అంటే ఏమంటే, ఒక ఆర్గనైజేషన్ లోనే బిగ్ ఫిష్ అంటే ఎవరు ఒక ఆర్గనైజేషన్ లో? అడ్మిన్, ఎస్, సిఇఓ, మేనేజర్, డైరెక్టర్స్, వైస్ ప్రెసిడెంట్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో వీళ్ళంతా బిగ్ ఫిష్ అన్నమాట. సో వీడు ఏం చేస్తారంటే స్పియర్ ఫిషింగ్ లో సారీ వేలింగ్ లో ఏం చేస్తారంటే, బిగ్ ఫిష్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ని టార్గెట్ చేసి వాడు ఒక ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ని ఈమెయిల్ ఐడిని గ్యాదర్ చేసి వాడి ఈమెయిల్ కి డైరెక్ట్ గా మలీషియస్ లింక్స్ లేదంటే మలీషియస్ ఈమెయిల్స్ ని లేదా ఫిషింగ్ ఈమెయిల్స్ ని పంపిస్తాడు అనమాట. ఓకే, దాన్నే మనం ఏమంటామంటే వేలింగ్ అనేసి పిలుస్తాం. ఓకే, WHALE, వేలింగ్ అనేసి పిలుస్తాం అనమాట దాన్ని. మళ్ళీ విషింగ్ అంటే ఏమంటే, కాల్ చేసేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అని, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడాన్ని మనం విషింగ్ అంటాం. సో ఈ మూడిట్లో మనకు అంటే, ఫర్గెట్ దట్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎనీ ఐటీ ఫర్మ్. నౌ టెల్ మీ, అమాంగ్ దీస్ త్రీ, విచ్ ఇస్ ద మోస్ట్ కామన్ అటాక్ ఇన్ ఎగ్జిస్టింగ్ వరల్డ్? Spear fishing. యా, స్పియర్ ఫిషింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్. అది తెలిసిండే వాళ్ళకి స్పియర్ ఫిషింగ్ అనేసి ఐడెంటిఫై చేసేస్తారు. కానీ తెలియని వాళ్ళకి, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ పైన ఎక్కువగా ఏ అటాక్ జరుగుతుంది? ఇది విషింగ్ ఎక్కువ జరుగుతుంది. విషింగ్. యా, సో మీకు కూడా వస్తూ ఉంటాయి కదా డైలీ, ఒకడు మీకు కాల్ చేసి, సార్ మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పండి, లేదా మీకు ఒక మెయిల్ వస్తుంది, ఆ మెయిల్ కి రెస్పాండ్ అవ్వండి, మీరు మీ ఫీడ్బ్యాక్ చేయాలా, క్రెడిట్ కార్డ్ వచ్చింది, క్రెడిట్ కార్డ్ వచ్చింది, అలాగంతా చెప్తా ఉంటారు చూడండి, దాన్ని విషింగ్ అంటాం. సో ఇక్కడ ఇంపర్సనేటింగ్ అంటాం. ఇంపర్సనేషన్ అటెంప్ట్ అంటే ఏం తెలిసిన, యు ఆర్ నాట్ ద ఒరిజినల్ పర్సన్ బట్ యు ఆర్ ట్రైంగ్ టు స్పూఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఒరిజినల్ పర్సన్, దట్ యు కాల్ ఇట్ యాజ్ ఇంపర్సనేషన్ అటెంప్ట్. ఓకేనా, ఎప్పుడైతే నువ్వు ఒరిజినల్ పర్సన్ కాకుండా నువ్వే ఒరిజినల్ పర్సన్ లాగా ప్రిటెండ్ చేస్తావో దాన్నే మనం స్పూఫింగ్ ఆర్ ఇంపర్సనేషన్ అంటాం. ఓకే, అర్థమైందా? Yes, Vijay. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిషింగ్ అటాక్. ఓకేనా, సో ఇక్కడ నేను అక్కడ సినారియో ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా దాని గురించి. వెన్ ఎ హ్యాకర్ లాంచెస్ ఎ ఫిషింగ్ అటాక్, he or she will try to trick you into believing that a message is from a legitimate source, so that you will click a link or download an attachment. Once if you download an attachment, what will happen? Malware will be coming in. Very good. Yeah, malware will be installed on your system. That's it. Okay. Yeah. So do you have any doubts in phishing? Okay. So yes guys, so phishing lo emi doubts lakunte we can wind it for the day. From tomorrow onwards we will be starting password attacks ante emi, types of password attacks ఏ విధంగా ఉన్నది, password attacks లో ఏ ఫార్మాట్ లో password attacks ని చేస్తారు, కోడ్ వాడి ఎలా password attacks చేస్తారు, అవంతా నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మళ్ళీ ఫిషింగ్ వచ్చేసి ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, ప్రాక్టికల్స్ లో మీకు డీటెయిల్ గా ఫిషింగ్ అంటే ఏమి, ఫిషింగ్ ఏ విధంగా వర్క్ అవుతుంది, అదంతా మీకు ప్రాక్టికల్ సెషన్ లో ఇంకా డీటెయిల్ గా ప్రాక్టికల్ సెషన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, ఏ వెబ్సైట్ వాడాలి, ఓకే, అవంతా ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ. ఓకే, గాట్ ఇట్? ఓకే విజయ్. ఓకే గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ అ గుడ్